హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే ప్రేక్షకుల మధ్యలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలబుగ్గల చిన్నోడు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. పాలబుగ్గలు నిజంగా చెప్తున్నారా? నిజంగానే ఉన్నాయా? ఒకసారి పాలబుగ్గలు టచ్ చేస్తున్నాను చూడండి. 40 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఓ మై గాడ్, నేనేనా ఇది? ఇంత జర్నీ చేశానా? ఇన్ని సినిమాలు చేశానా? అదృష్టం, భగవంతుని ఆశీస్సులు కూడా చాలా వరకు ఉన్నాయి. అది కనపడని వృత్తి సినిమా వృత్తి. అప్పుడంతా గ్లామర్ కింగ్, మంచి ప్లే బాయ్, సొమ్మొకటిది సోకూడదు అన్నట్టు చాలా మంది ప్లేలు చేశారు. బాయ్ పేరు నాకే వచ్చి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు తర్వాత సురేష్ గారే ఆ స్థానం. కానీ ఎక్కడో చిన్నపాటు పొరపాటు అయితే జరిగింది ఆయన లైఫ్ లో. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉండకూడదు అనేది నా. సో భానుప్రియ గారు ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ నేను ఎక్కడో చూశాను సార్. 1980s రీయూనియన్ వాళ్ళు నన్ను ఎవరు పిలవరో నేను వెళ్ళను అందుకే అని. ఆమె ఎప్పుడు రారా? లేకపోతే పిలవని పేరెంటాలు కూడా జరుగుతుంటాయి. దయచేసి అర్థం చేసుకొని ఆలోచించి తర్వాత కమెంట్లు వేయండి. ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కన్న తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వచ్చింది కదా మీ జీవితం. ఏమనిపించింది సార్ ఆ క్షణంలో ఒక్కసారిగా? నన్ను ఇంట్లోంచి తరిమేయకుండా ఉంటే పెళ్లి చేసుకునేవాడిని కాదేమో. మీ లైఫ్లో అంత సంతోషంగా ఉండగలిగారు, మీరిద్దరు ఎందుకు విడిపోయారు? మధ్యలో సినిమాలకు కూడా బాగా గ్యాప్ ఇచ్చారు కదా సార్. అంటే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే గ్యాప్ ఇండస్ట్రీ ఇచ్చిందా? ఈ రబ్బర్ స్టాంప్ వేషాలు కొన్ని ఉన్నాయండి. రోజా సినిమా మీరు చేయాలి, అరవింద్ స్వామి గారు కాకుండా. అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి హీరోగా సురేష్ గారు సెలెక్ట్ అయిపోయి ఒక సినిమా కోసం ఒక ప్రొడ్యూసర్ గారు, నీకోసం నేను సినిమా ఆపుకోవాలా, నీకు ఇన్ని హిట్స్ ఇచ్చాను, నువ్వు ఆ సినిమా మానేసి నా సినిమా చేయవా? లేదు, అది ఆ ఆఫర్ బాగుంది, నేను మీకు నో. సార్ మీ జర్నీలో ఒక వ్యక్తి గురించి అడగకుండా ఫినిష్ చేయలేము అసలుకి. సౌందర్య గారు తొందరగా తీసుకెళ్ళడం అన్యాయం సార్. మీ విషయంలో చూస్తే ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, ఎవరితో గొడవ పెట్టుకోరు కదా. మరి ఒక హీరోయిన్తో ఏంటి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు మాట్లాడకుండా 10 హిట్లు కొట్టారంట. ఎవరా హీరోయిన్? విజయశాంతి. విజయశాంతి సినిమాలో నేను ఉండకూడదని. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే యువనటుడుగా తెలుగు తెరకు పరిచయమై హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకుల మధ్యలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలబుగ్గల చిన్నోడు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. సో సురేష్ గారు 6 అడుగుల ఆజానుభావుడు. సో ఇప్పుడు అనుకుంటున్నాం మేము హీరో అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ఒడ్డు పొడుగు బాగుండాలి, మంచి అందంగా ఉండాలి అనుకుంటాం. అప్పుడులో పాలబుగ్గల చిన్నోడు అంటే ఒకసారి పాలబుగ్గలు టచ్ చేస్తున్నాను చూడండి. నిజంగా పాలబుగ్గలే సార్. మీ పాలబుగ్గలు ఎప్పుడెప్పుడు పట్టుకుంటానా అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు తీరింది. నాకు తెలిసి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఆశ ఉండుంటుంది. సో పాలబుగ్గలు నిజంగా చెప్తున్నారా? నిజంగానే ఉన్నాయా అని. నిజంగా సార్ గ్రేట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు మీతో ఇక్కడ స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఎన్ని సినిమాలు చూసుంటాం మీవి. ఓ మై గాడ్, అమ్మోరు, సూరిగాడు, ఇద్దరు మిత్రులు, దొంగ ఆట. ఓ మై గాడ్, అసలుకి ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ప్రతి సినిమాలో మీ మార్క్ కనపడింది అందరికి కూడా. సురేష్ గారు ఉంటే సినిమాలో ఒక ఊపు ఉంటుందనేది 90s, 80s అండ్ 2000 వరకు బాగా చూపించారు. అది ఎలా అనిపిస్తుంది 40 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? ఓ మై గాడ్, నేనేనా ఇది? ఇంత జర్నీ చేశానా? ఇన్ని సినిమాలు చేశానా?
దానికి తోడు ఎంత కష్టపడి ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి అదృష్టం, భగవంతుని ఆశీస్సులు కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే అందరూ కష్టపడతారు. ఓకే. కొంతమంది తక్కువ కష్టపడతారు, కొంతమంది ఎక్కువ కష్టపడతారు. ఎక్కువ కష్టపడ్డప్పుడు ఎవరు చూడలేదంటే దాన్ని టైం బ్యాడ్ అంటారు. ఎక్కువ కష్టపడి దాన్ని అందరూ చూశారంటే దాన్ని అదృష్టం అంటారు. ఓకే. అంతేగాని కష్టం మీద ఇంపార్టెన్స్ పెట్టరు. బట్ చాలా చాలా కష్టం ఉంది ఎనీ ఫీల్డ్. కానీ ముఖ్యంగా సినిమా రంగం అంటే ఎండనక వాననక మనకి ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సినిమాలో నవ్వుతూ, ఎందుకంటే చాలా విషాద విషయాలు జరిగే టైంలో నేను డూయట్ సాంగులు, నేను కామెడీ సీన్స్ చేస్తున్నాను. ఓకే. సో ఆ టైంలో డైరెక్టర్లు మూడ్ 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 అంటే వెంటనే మూడ్లోకి వచ్చేయాలి తప్ప వేరే దారి లేదు. అంటే ఈరోజు నటులు సార్ నేను మూడ్లో లేను సార్ అనగలేను, కానీ ఆ టైంలో వచ్చి డైరెక్టర్స్ వేర్ కింగ్స్. సో వాళ్ళు ఏమంటే అది చెయ్యాలి అంతే. సో కష్టం అనేది చాలా పాళ్ళు ఉంది. అది కనపడని వృత్తి సినిమా వృత్తి. ఓన్లీ సుఖం మాత్రం కనపడుతుంది. ఓకే. ఓన్లీ ఆ వెండి తెరపై అబ్బా ఆహా అది మాత్రం కనపడుతుంది. సో అట్లా కనపడడం కోసం మేము ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇంకా మీరున్నప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు కదా. లేదు లేదు, అప్పుడు దూకమంటే దూకేయడాలు, పడిపోమంటే పడిపోవడాలు. సో అందువల్ల ఒంట్లో ఒక 7-8 పార్ట్లు రీబోరింగ్ వచ్చాయి. సో వేరే దారి లేదు. ఓకే. అప్పుడంతా గ్లామర్ కింగ్ ప్లే అంటే మంచి ప్లే బాయ్ అవన్నీ పేర్లే కానీ సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్టు చాలా మంది ప్లేలు చేశారు. బాయ్ పేరు నాకే వచ్చింది. ఎందుకని సార్? అంటే ఒకటి, నేను అమ్మాయిల్ని కాస్త వ్యత్యాసంగా చూడను. ఓకే. వాళ్ళని మనుషుల్లాగా చూస్తాను. అండ్ ప్లస్ నేను ఒక 4 కజిన్ సిస్టర్స్తో పాటు పెరిగాను నేను. సో నాకు ఆడవాళ్ళు అంటే బెరుకు జంకు పెద్దగా లేదు, బికాజ్ ఐ గ్రూ అప్ విత్ దెమ్. సో ఎవరైనా కనపడ్డప్పుడు ఒక కాంప్లిమెంట్తో హలో చెప్పుకోవడాలు, మీరు ఎలా ఉన్నారు, మీతోనే కలిసి పనిచేయాలి కాబట్టి మనం కొంచెం పరిచయం ఉంటే బాగుంటుంది, సీన్స్లో ఈజీగా ఉంటుంది. ఇలా నేను పరిచయాలు చేసుకొని ముందుకు దూసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళు చూసి మాట్లాడేస్తున్నాడు మాట్లాడమే తప్ప దాన్ని వేరే అర్థాలు తీసేసుకొని ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఎనీథింగ్ రాంగ్. బట్ మాట్లాడితేనే తప్పు అనుకునే ప్రపంచం ఆ టైంలో. ఈరోజు కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది, ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్. బట్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ క్యూరియస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది నాకు చాలా క్యాజువల్గాను చాలా నార్మల్గాను అనిపించింది. ఓకే. సో అందువల్ల ప్లే బాయ్ అనే ఒక బ్యాడ్ ముద్ర ఏమైనా పడిందేమో అంతేగాని. అంటే చాలామంది చెప్తుంటారు సార్, అంటే సరైన గైడెన్స్ లేకపోతే వేరే వేరే కారణాలు తెలియదు కానీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు తర్వాత సురేష్ గారే ఆ స్థానం కైవసం చేసుకునే అంత టాలెంట్ ఉంది, అంత అందం ఉంది, అన్ని సినిమాలు చేశారు. కానీ ఎక్కడో చిన్నపాటు పొరపాటు అయితే జరిగింది ఆయన లైఫ్లో. అదొక మిస్టరీయా ఏంటనేది తెలియదు ఎవరికి కూడా. ఎప్పుడన్నా మీరు అనుకుంటారా నిజమే కదా ఇదని? నేను బేసిక్గా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానండి బాగా. మనకి ఏం రాసి పెట్టిందో మనకు అదే దొరుకుతుంది. అంతేగాని మనకి ఇదే అని రిలాక్స్ అయిపోవడం కంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం బెటర్ చేసుకోవడం మంచిదని నేను నమ్ముతాను. మనకు వచ్చే అవకాశాల్లో ఏది మంచి అవకాశం మనం తీసుకోగలమే కానీ మనకు లేని అవకాశాల కోసం తాపత్రయపడితే దానివల్ల పోగొట్టుకున్నది ఎక్కువ జరుగుతుంది. అది నాకు జరిగింది కూడా. ఎందుకంటే నాకు మంచి అవకాశాలు రావడం లేదు, మంచి క్యారెక్టర్స్ రావడం లేదని నేను సినిమా రంగం నిర్మాణంలోకి దిగి దానివల్ల కాస్త డబ్బులు పోగొట్టుకొని ఇవన్నీ కూడా జరిగాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే మనకి టైం వచ్చినప్పుడు మనకేం రావాలో వస్తుంది తప్ప మనం దాని వెనకాల పరిగెత్తడం కరెక్ట్ కాదు, దానివల్ల మనం పోగొట్టుకున్నది ఎక్కువ ఉంటుంది అనేది అర్థమైంది. ఇది ఎలా ఉంటుందంటే అండి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎప్పుడు అనిపించింది సార్ అది మీకు? డబ్బులు పోగొట్టుకున్న అంటే ఒక ఏజ్లో 35-36 అనిపించింది. నేను మొదటి నుంచి అండి, నేను యాక్చువల్గా స్టార్ట్ అయింది ఒక కెరియరు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఒక ఎడిటింగ్ అసిస్టెంట్ గాను స్టార్ట్ అయ్యాను. ఎందుకు స్టార్ట్ అయిందంటే కెరియర్ అట్లా, మా ఫాదర్ ఫైనాన్షియల్గా ఒక సినిమా తీసి దెబ్బతిని ఇంకా మాకు కొంచెం కష్టం అనిపించే టైంలో నేను కూడా అంతా వదిలేసి అమెరికా వెళ్ళిపోయి చదువుకోవడం. మా రిలేటివ్స్ ఉన్నారు అమెరికాలో. సో అక్కడికి వెళ్ళి చదువుకోవడం కంటే ఇక్కడ ఉండి కుటుంబానికి హెల్ప్ చేయాలన్నది నా తాపత్రయంతో నేను ఇలా సైడు మా ఇంట్లో చెప్పకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, నైట్ టైము ఎడిటింగ్ అసిస్టెంట్ గాను, ఆ తర్వాత మార్నింగ్ 6 to 9:30, 10 సంపత్ మాస్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ డాన్సర్ గాను ట్రైనింగ్ అయ్యి, సో ఈ
ఇది జరుగుతూ ఎంతో కొంత సంపాదిస్తే చాలు, ఎంతో కొంత తీసుకెళ్ళి ఇంట్లో మనం కాంట్రిబ్యూట్ చేస్తే చాలు అనుకునే టైంలో ఎడిటింగ్ రూమ్లో నేను ఫిల్మ్ క్యాన్స్ తీసుకెళ్తుంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి డైరెక్టర్ భారతి గారు, డైరెక్టర్ వాసు గారు అని తమిళ్లో ఇద్దరు ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు, వాళ్ళు చూసి నన్ను నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నావు అని చెప్తే నేను అట్లా నా కెరియర్ స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఏమనుకున్నా చిన్న వేషం ఏమనుకున్నాను, చూస్తే హీరో అని అన్నారు. సో అప్పటికీ నాకు హీరో అర్హతలు ఉంటాయని నాకు తెలియదు. ఎందుకంటే మా ఫాదర్ మొదటి నుంచి కలర్ అంటే కృష్ణ గారి లాగా ఉండాలి, స్టైల్ అంటే నాగేశ్వర గారి లాగా ఉండాలి, టీవీ గాంభీర్యం అంటే ఎన్టీఆర్ గారి లాగా ఉండాలి, నాజుక్తనం అంటే సోహన్ బాబు గారి లాగా ఉండాలి, నువ్వు నీ మొహం చూడు అని కొంచెం మొదటి నుంచి నన్ను కొంచెం మా నాన్నే. అదేంటి మీరు అందంగానే ఉంటారు కదా సార్. అప్పట్లో ఏముందండి, అప్పట్లో కొంచెం ఆ అడాలసెన్స్లో కొంచెం మొటిమలు అవి పెట్టుకొని కొంచెం కొంచెం లైట్గా దరిద్రంగానే ఉన్నాను నేను చూడడానికి. సో పోను కొంచెం ఏమైనా బెటర్ అవుతావు కానీ ఇప్పటికీ నన్ను ఎవరైనా సార్ మీరు అందగాడు సార్ అంటే నాకు ఎక్కడ మొహం పెట్టుకోవాలి తెలియదు, మోసేస్తున్నారేమో అని చిన్న డౌట్ తప్ప. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన ఇన్సెక్యూరిటీ, అది మా ఫాదర్ నాకు ఇచ్చిన ఇన్సెక్యూరిటీ. సో ఇలా నా కెరియర్ స్టార్ట్ అయ్యి నేను యాక్టర్ అయితే చాలు, నేను ఫ్యామిలీకి నేను కాంట్రిబ్యూట్ చేయగలిగితే చాలు అన్న ఒక పొజిషన్ నుంచి ఒక హీరో అయ్యి ఇన్ని సినిమాలు హీరోగా చేశానంటే అది నా అదృష్టం అనుకుంటున్నాను. 500 above లేదండి, ఫిల్మ్స్ 346 యాజ్ ఎ హీరోగా. యాజ్ ఎ హీరో 200 దాటిందండి. అంటే తమిళ్లో ఆల్రెడీ 100 దాటి ఆ తర్వాతే ఫుల్ టైం తెలుగుకి వచ్చాను నేను. తెలుగుకు రావడానికి కారణం కూడా ఏంటంటే తమిళ్లో నేను ఎక్కడో ఒక మూస పాత్రలో ఒక లవర్ బాయ్ హీరో, లవర్ బాయ్ క్యారెక్టర్స్లో నేను మగ్గిపోతున్నాననే ఫీలింగ్ వచ్చి దాంతో నేను అటువంటి సినిమాలు నేను ఆపేయాలి, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, నాలో కేపబిలిటీ లేదా అనుకునే టైంలో కొంచెం తమిళల్లో కొంచెం స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చింది. దాంతో నేను సరే ఓకే తెలుగుని కదా మరి తెలుగులో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అప్పుడు నాయుడు గారు కలవడం జరిగింది. అప్పుడు పుట్టింటి పట్టుచీర ద్వారా మళ్ళీ బ్రేక్ వచ్చింది. సో ఇలా కెరియర్ స్టార్ట్ అయిన నేను మొదటి నుంచి యాక్టర్గా ఎలా రాణించాలని ఆలోచించానే తప్ప నేను హీరోగా ఎలా రాణించాలి, హీరోగా ఎలా వెలగాలి, హీరోగా ఎలా మెలగాలి, హీరోగా ఎలా జనాన్ని చూసి అనుకో అది నాకు లేదండి. అందుకే మీరు చూస్తే నేను అక్కడక్కడ సినిమాల్లో కామెడీ చేశాను, అక్కడక్కడ లేడీస్ సినిమాలు చేశాను, అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేశాను. ఇప్పుడు సూరిగాడిలో నెగిటివ్ పాత్ర, ఇద్దరుముత్తుల్లో నెగిటివ్ పాత్ర, ఆ తర్వాత దొంగాటలో నెగిటివ్, ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక సినిమా ఉంది సుమన్తో చేశాను నేను, ఆ సినిమా నెగిటివ్ క్యారెక్టర్, దాంట్లో మంచి పేరు వచ్చింది. సో ఇలా మొదటి నుంచి అన్ని రకాల పాత్రలు చేయాలన్న తాపత్రయం ఎక్కువ ఉంది, యాజ్ అన్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయం ఎక్కువ ఉంది తప్ప నేను హీరోగా నేను చిరకాలం ఉండిపోవాలి, నేను ఎప్పుడు డాన్సులు చేస్తూ ఉండాలి ఎప్పుడు, అది కొంతమందికే అది వర్తిస్తుంది. బట్ ప్రేక్షకుల మధ్యలో మటుకు నిలిచిపోయారు సార్, యాజ్ ఎ మంచి హీరోగా నిలిచిపోయారు. అది వాళ్ళ అభిమానం, అదృష్టం. అంతేగాని నేను ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఎంత వచ్చిందో అంత నేను తీసుకోవడం బెటర్ అనేది ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను నేను. ఇంకా మంచి రోల్స్ చేయాలి, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ఎప్పుడైతే నేను కథలు ఎంచుకొని నేను సినిమాలు తీయాలనుకున్నానో, ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మీరు ఒకటి ఆలోచిస్తే పక్కన 10 మంది ఉంటారండి, ఇది కరెక్ట్ కాదండి, మాస్ కోసం ఇచ్చేయాలండి, క్లాస్ కోసం ఇచ్చేయాలి, చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మనం ఒక సినిమా తీయాలి, ఈ కథ ఇలాగే అనుకోవడానికి మధ్యలో ఆటంకాలు చాలా ఉంటాయి. ఈ ఆటంకాలు నాకు చాలా జరిగాయి, దానివల్ల డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి నేను మనం హీరోగా మనం సినిమాలు తీసుకుంటే దాన్ని బయర్స్ కానీ వేరే దాన్ని కమర్షియల్గా వాడుకునే వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది, అని నిర్ధారణ వచ్చింది. సో దాంతో నేను హీరోగా నేను సినిమాలు చేయకూడదు, ఒకవేళ నేను సినిమాలు చేస్తే కథ నమ్ముకొని మంచి కథను ఎన్నుకొని ఎవరితోనైనా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ నిర్ధారణకు వచ్చాను నేను. సార్ అంటే ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఈ నలుగురు 4 పిల్లర్స్ అని చెప్తారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు తర్వాత వాళ్ళ తర్వాత మటుకు పీక్లో ఉంది మీరు, సుమన్ గారు, భానుచంద్ర గారు, వినోద్ కుమార్ గారు, ఒక 5-6 మంది హీరోస్ ఉన్నారు. మీ మధ్యలో ఎలా ఉండేది? హెల్దీగా ఉండేదా కాంపిటీషన్? లేకపోతే ఒకళ్ళకొకళ్ళు అంటే మీరు అందంగా ఉంటారు, సుమన్ గారు అందంగా ఉంటారు, వినోద్ గారు సేమ్ హైట్, అసలు మిమ్మల్ని ఒకరికొకరిని ఎవరు తక్కువ అని చెప్పలేము కూడా. అంటే చాలా హెల్తీగా ఉండేది. బట్ అట్ ది సేమ్ టైం ఇట్లా మీరు సుమన్ గారు చేయాలి, మీరు వినోద్ కుమార్ గారు చేయాలి, మీరు భానుచంద్ర గారు చేయాలంటే ముందు కథ ఏమిటి, క్యారెక్టర్ ఏమిటి, మనల్ని
డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ ఉందా, లేకపోతే మనకి ఈక్వల్ పాత్ర ఉందా, ఇది ముఖ్యంగా తీసుకున్నాం మేము. ఎందుకంటే ఒక్కోసార్లు ఏమవుతాయంటే ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎక్కువ నచ్చి, సరే ఈ హీరోకి ఇంకో సపోర్టింగ్ హీరో అంటే బాగుంటుందని మనల్ని వాడుకోవడానికి ట్రై చేయడాలు, ఇవన్నీ ఎందుకు అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేశాను తప్ప. బట్ నాయుడు గారి సినిమాలో నేను సుమన్తో పరువు ప్రతిష్ట అనే సినిమా చేశాను. అదే నేను చెప్పిన సినిమా నెగిటివ్ క్యారెక్టర్. నాకు గుహనాథన్ అనే డైరెక్టర్ అండి, తమిళ డైరెక్టరు. తను నాకేం చెప్పాడంటే, నీకు స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది, బట్ నువ్వు డెఫినెట్గా నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే ఇంపాక్ట్ ఇవ్వగలవు అని ఒక 4 సీన్లు చూపించాడండి, చదివి చెప్పాడు. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఎందుకంటే ఒక తండ్రి ఎవరో తెలియని ఒక క్యారెక్టరు, ఆ తర్వాత తండ్రి ఎవరో తెలిసిన తర్వాత కూడా తండ్రి తను అక్నాలెడ్జ్ చేయని క్యారెక్టర్. సో బాస్టర్డ్ నలుగురు చేత పిలిపించుకున్నాను, సొంత తండ్రి చేత వెధవా చెత్త అని పిలిపించుకోవడం పెద్ద ఏముంది అనే టైప్ క్యారెక్టర్. అది కొంచెం రిబల్ క్యారెక్టర్. సో అటువంటి క్యారెక్టర్లు నేను బాగా నచ్చి చేశాను. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ది స్క్రీన్ టైమ్ ఇస్, యాజ్ లాంగ్ యాజ్ పర్ఫార్మెన్స్కి మనకు స్కోప్ ఉన్నప్పుడు. అలాగే ఇద్దరు మిత్రులు కూడా నంబర్ 1 చిరంజీవి గారితో కలిసి చేయడం. అప్పటి వరకు నేను చిరంజీవి గారితో చేయగలనా అనే ఫీలింగ్ ఉన్నది. అటువంటిది నాకు ఆ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్. అప్పటికి ఆయనతో చేసేటప్పటికి చాలా సినిమాలు చేస్తున్నాను. బట్ మొదట నుంచి చిరంజీవి గారు అంటే చిన్న ఒక ఫ్యాన్ ఫీలింగ్ మీకు కూడా. అయ్యో చాలా. అంటే ఒక కమర్షియల్ హీరో అంటే ఇలా ఉండాలి అని చూపించింది చిరంజీవి గారు. ఎందుకంటే ఈజ్ అన్ ఎక్సలెంట్ డాన్సర్. ఫైట్స్లో ఆయన తర్వాతే, ఎందుకంటే ఆ ఫిజికాలిటీ. అప్పట్లో అప్సాల్ట్ అనేవాడు. అప్సాల్ట్ అంటే ఏంటంటే ఫైటర్స్ లాంగ్వేజ్లో ఇలా స్ట్రైట్గా నిలబడ్డాం అనమాట, ఫ్రమ్ లయింగ్ పొజిషన్ టు. ఫస్ట్ టైం ఆయన చేయగానే నేను లేచి చైర్లోంచి లేచి చప్పట్లు కొట్టాను. సో నేను అప్పటివరకు ఫైటర్సే చేసి చూస్తున్నాను నేను. అటువంటిది ఆయన చేశాడంటే దట్ మీన్స్ ఇట్స్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. సో ఆ డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ, తర్వాత ఆయన కామెడీ టైమింగ్ కానీ. సో హీఈస్ అ కమర్షియల్ హీరోకి నాంది. ఆయన ఎలా ఉండాలి కమర్షియల్ హీరో అంటే అది, అంటే ఆడియన్స్ని అన్ని రకాల రంజింపచేసే ఒక హీరో. సో ఇటువంటి ఒక హీరో పక్కన మనం యాక్ట్ చేస్తాం. మొదటి నుంచి ఆయన అంటే బాగా ఇష్టము. ఆ తర్వాత ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమిటంటే, విజయ వాహిని స్టూడియోస్లో షూటింగ్ చేసేటప్పుడు పక్క సెట్లో ఆయన షూటింగ్ జరుగుతుండింది. నాది ఇక్కడ ఒక సాంగ్ జరుగుతుంది, డాన్స్ సీక్వెన్స్. సో నేను షార్ట్ ఫినిష్ చేసి కిందకి వస్తే చిరంజీవి గారు అక్కడ నిలబడుతున్నారు ఒక 2-3 చూసా. నీకోసం వెయిట్ చేస్తున్నాను, చాలా బాగా డాన్స్ చేస్తున్నాను. నాకు సారు కన్ఫామ్గా ఆయన నాతో కామెడీ చేస్తున్నాడు, అంతేగాని సీరియస్గా మాత్రం చెప్పలేదని. సార్ ఎందుకు సార్ అని అన్నాను. నిజంగానే నువ్వు బాగా చేస్తున్నావా, ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్ అని భుజం తట్టి వెళ్ళిపోయాడు ఆయన. పక్కన సీరియస్గా చెప్పాడు ఆయన, లేక నన్ను మోసేసాడా ఏంటి అని అంటే, చచ్చి లేదు ఆయన ఎందుకు ఆయన అట్లాంటి పెద్ద మనిషి నీ సెట్కి వచ్చి ఎందుకు అలాంటి మాటలు చెప్తారంటే, అది దట్ ఈస్ మై ఫస్ట్ రికలెక్షన్. అంటే మీరు షార్ట్లో ఉన్నారని డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు. అవును, గ్రేట్ కదా. సో తర్వాత హలో ఐఎమ్ చిరంజీవి అని అంటారేమో అనుకున్నాను నేను. అది కూడా లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి చాలా బాగా డాన్స్ చేస్తున్నాను, వెరీ నైస్ అని అంటే నాకు అసలు షాక్. అది నోట మాట రాలేదు. ఇది నా ఫస్ట్ మీటింగ్ అండి చిరంజీవి గారు. ఫస్ట్ మీటింగ్. అప్పుడు సినిమాలు చూస్తున్నాను తప్ప మీటింగ్, డైరెక్ట్ మీటింగ్ అనేది మాట్లాడటం అని లేదు. ఇలా మాట్లాడడం వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎక్కడో నాకు ఆయన చూస్తే ఒక కొండను చూసిన ఒక ఫీలింగ్. సో దట్ ఈస్ ఆల్వేస్ రిమైండ్, ఆల్వేస్ మనసులో అది నిలిచిపోయింది. సో మళ్ళీ చిరంజీవి గారితో ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడాలు, మాట్లాడాలు, అన్నగారు అండాలు, తర్వాత తమ్ముడు అని అండాలు, అని ఆప్యాయంగా పిలవడం. సో ఫస్ట్ టైం అనేది ఆయనతో యాక్ట్ చేయడం, ఆ తర్వాత ఆయనతో ఇంటరాక్షన్, ఆయనతో సీన్స్ ఎట్లా చేయడం అనేది, ఈజ్ అ వెరీ గివింగ్ యాక్టర్ అండి, వెరీ వెరీ వెల్కమింగ్ యాక్టర్. మీరు ఏదైనా కొత్తగా చేస్తే ఆయనకి భలే నచ్చేస్తుంది. నాకు అప్పటి నుంచి అప్పుడు ఏంటంటే నాకు ప్రతి సినిమాలో ఏదో ఒకటి పెట్టాలని ఒక చిన్న తాపత్రయం. సో సార్ ఫోటోగ్రాఫర్గా సార్ నేను రాఘవేంద్ర గారితో, సార్ నేను కచాక్ అని పెడతాను సార్ అని ఒక మాట చిరంజీవి గారితో కూడా చెప్పేద్దామని అని అంటే, సరే అది దాంతో ఒకటి, అది లేకుండా ఒకటి చేసాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత చిరంజీవి గారు వచ్చారు. వచ్చి ఇట్లా సురేష్ ఏదో మాట్లాడాలన్నాడు. ఆయన కూడా భయం డైరెక్ట్గా మాట చెప్పడానికి. సురేష్ మాట్లాడాను. ఏంటి సురేష్ ఏంటి చెప్పాను. సరే ఏం లేదు సార్, ఫోటోగ్రాఫర్ కదా, కచాక్ అని ఏదైనా పెడదాం. బాగుంది, ఇంకోసారి చెయ్యి, కచాక్ అన్నాను. ఫస్ట్ క్లాస్. ఇది తీసారా దాంతో అన్నాను. అవును, ఒకటి సేఫ్టీగా అది తీసాం, ఒకటి అది లేకుండా తీసాం. లేకుండా వద్దు, అదే ఉండాలి ప్రతి సీన్లోనే అట్లీస్ట్ వన్స్ అన్న సార్ నువ్వు చెప్పు, చాలా బాగుంది, వెరీ క్యాచీగా ఉంది సురేష్ అన్న.
ఇంత ఎంకరేజ్మెంట్ ఇంకో హీరో దగ్గర దొరకడం వెరీ రేర్ అండి. సో ఇది ఆయన దగ్గర చూశాను. దట్స్ వై ఐ లైక్ హిమ్ సో మచ్. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే అది వేరు సార్. అండ్ విలన్ రోల్ చేసేటప్పుడు మనకిష్టమైన హీరోని, మనకిష్టమైన వ్యక్తి దగ్గర ఆ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో ఉంటాయి కదా డైలాగులు కొంచెం అంటే వేరే లెవెల్లో. అప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఇద్దరు మిత్రుల టైంలో మీరు? నాకు శివాజీ గారు ఒక సామెత చెప్పేవారు, కుక్క వేషం వేస్తే మొరక్క తప్పదని. ఎందుకంటే తుణయ్య అని ఒక సినిమా, ఆ సినిమాలో నా పెళ్ళాం మాట విని ఆయన ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఓకే. ఒకనొక స్టేజ్లో బయటికి పో అని ఫైనల్గా ఒక పుష్ ఇవ్వాలి. పుష్ ఇస్తే ఆయన వెళ్ళి కింద పడాలి. నేను వెంటనే కాళ్ళ పడి, సార్ మీరు సీనియర్ ఆర్టిస్ట్ సార్, మిమ్మల్ని నేను పుష్ చేయడం సార్, అది లేకుండా ఏమైనా చేద్దాం సార్ అంటే అప్పుడు అది తిరిగి అన్నాడు, కుక్క వేషం వేస్తే మొరక్క తప్పదు. ఒకవేళ నాకు సింపతి ఫీల్ అయినా లేక నిన్ను తిట్టుకున్నా అది సీన్లో ఉంది, అది రైటర్ రాశాడు, అది నువ్వు చెయ్యక తప్పదు. నువ్వు అంత బలంగా చేస్తే తప్ప ఈ కథకు అంత ఇంపాక్ట్ ఉండదు. సో నువ్వు డెఫినెట్గా పుష్ చేయాలి. ఓకే. ఫస్ట్ టైం కొంచెం ఇట్లా అన్నాను నేను, హే ఏంటి ముద్దులాడుతున్నా పోయ్ అని అన్నాడు. సో వెంటనే బలంగా దోశాను, కింద పడ్డాడు. కింద పడగానే అమ్మా 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 అని నాకు నిజంగా పడ్డాడేమో అనిపించింది. చూస్తే తర్వాత యాక్టింగ్ ఆయన లేదు, ఏం లేదు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క ఫీలింగ్తో రాస్తాడు. ఆ రాసినప్పుడు అది పండాలంటే ఆర్టిస్ట్ తనకు 100% ఇవ్వాలి. సో అందుకే చెప్పాను నేను, కుక్క వేషం వేస్తే మొరక్క తప్పదని. సో నేను విలన్ వేషం వేసినప్పుడు ఆయన తిట్టక తప్పదు, ఆయన దగ్గర దెబ్బలు తినక తప్పదు. సో ఇవన్నీ ప్రాసెస్ అండి. ఎందుకంటే సినిమాని పండించాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ముందు నుంచి నాకు ఈ సురేష్ ఇమేజ్, హీరో ఇమేజ్ ఇట్లాంటివి పెద్ద బ్యాస్టజాలు ఏమి లేవండి. ఓకే. సో దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఒకసారి నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమిటంటే, అజిత్ గారు ప్లస్ ఇంకొక హీరో, మా హీరో పేరు వద్దులేండి. సో ఇంకో హీరోతో చెప్తే ఇట్లా ఆయన అజిత్ గారు ఆ హీరోని తిడితే ఏమవుద్దంటే హీరో కొట్టడానికి ట్రై చేస్తారు. సో ఆయన అజిత్ గారు కొడతారు ఆ హీరోని. ఆ హీరో ఆ సినిమాలో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ కొట్టి అంటే ఇప్పుడు ఏమవుద్దంటే కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఆ హీరో దగ్గర నుంచి. ఫోర్స్ ఎక్కువ ఉంటే తను అన్నాడు, సార్ మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు సార్ అంటే, ఏం పర్లేదు అది మన మనసులో పెట్టుకోవద్దారు. సో లాస్ట్లో వచ్చి మళ్ళీ అజిత్ అతన్ని చితక్ కొట్టే సన్నివేశం. సో తను అన్నాడు, నీ ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అవుతారు? ఒకరిద్దరికి నేను ఫోన్ చేసి చెప్పుకుంటాను లేండి సార్ అన్నాడు అంట. అంటే ఓకే, తను ఎంత కామెడీగా చెప్పినా ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడు చూడండి. అవునా, మీ టైంలో బాగుంటుంది సార్. వాళ్ళ ఇష్టమైన హీరోని ఏదన్నా చేస్తే ఫ్యాన్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీద పడేస్తారు అని భయం. అవునండి. ఈవెన్ మన సింహాద్రి టైంలో కూడా వేణుమాధవ్ ఎన్టీఆర్ ఫీట్ ఇక్కడ టచ్ చేసి ఏదో చెయ్యాలి మసాజ్ లాంటిది, పెద్ద గొడవ అప్పుడు కూడా. నాకు సూరిగాడి సినిమా తర్వాత ఎంతమంది తిట్టుకున్నారో. నేను రాజమండ్రి ట్రైన్ దిగి షూటింగ్కి వెళ్ళడానికి చూస్తే అదో సచ్చినోడు వచ్చాడు, వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోకపోతే అమ్మా నన్ను వదిలేసే ఎదవా అని నన్ను పబ్లిక్గా తిట్టారు. ఆ తర్వాత నాకు స్ట్రైక్ అయ్యి, అమ్మో సూరిగాడు ఇప్పుడే రిలీజ్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఓన్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇట్లా అది పండినప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే మనం చేసిన పర్ఫార్మెన్స్ వాళ్ళకి హార్ట్కి టచ్ అయింది, వాళ్ళు దాన్ని నిజంగా తీసుకున్నారు, దాన్ని లైవ్గా వాళ్ళు ఫీల్ అయ్యారు అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీకు ఇష్టమైన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ మొన్నే వచ్చింది, విష్ చేశారా? చాలా హ్యాపీ, 100% విష్ చేశాను. ఆయన యూఎస్లో ఉన్నారు, రాగానే నేను పర్సనల్గా వెళ్ళి కలుస్తాను. ఓకే, అంతేగాని ఫోన్ విషెస్ అన్నీ అయిపోయినాయి. ఓకే, అంటే ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారు, జనం ఎక్కువ ఉంటారు, సరే ఎందుకు. సో మీరు చెప్పేదాన్ని బట్టి స్టార్ హోదా అనేది ఆయన ఎప్పుడు ఆలోచించారు? ఇంకా లేదు, అట్లీస్ట్ మా వరకు ఆయన డౌన్ టు ఎర్త్, ఇంకా వెరీ డౌన్ టు ఎర్త్. ప్లస్ మాకు ఒక 80s గ్రూప్ ఉందండి. 80s గ్రూప్ సుహాసిని కానీ, లిజ్ కానీ, శోభన కానీ, తర్వాత మీనా కానీ, మీనా కాదు మేనకా గారు, సుజాత గారు, వీళ్ళందరూ ఉన్నాం మేము. సో 80s గ్రూప్ సంవత్సరానికి ఒకసారి ఎక్కడో కలుస్తాం. ఈసారి చెన్నైలో జరిగిన తుఫాను వరదల వల్ల జరగలేదు, నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అట్లా ఒకరోజు మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి అందరం ఒకటైపోతాం, కలిసి తినడాలు, కలిసి మాట్లాడాలు, కలిసి జోకులు వేసుకోవడాలు. సో ఇట్స్ ఎవరు ఇప్పటికి కూడా మీ 80s గ్రూప్లో కలిసినప్పుడు రీయూనియన్ అప్పుడు
బాగా హైపర్ యాక్టివ్ అంటే ఎవరు ఇప్పటికి కూడా? హైపర్ యాక్టివ్ నాకు తెలిసి మోహన్ లాల్ మోహన్ లాల్ మోహన్ గారు. లాల్. ఓకే. తర్వాత ఒక సంవత్సరం బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన అప్పుడు సూపర్ హైపర్ యాక్టివ్ ఆయన. ఓకే. ఆ తర్వాత బిజీ వల్ల ఆయనకు కుదరట్లేదు. హ్మ్. జనరల్‌గా హైపర్ యాక్టివ్ నేను కూడా ఎక్కువ జోకులు వేస్తుంటాను. అటు ఇటు తిరిగేస్తుంటాను. చిరంజీవి గారు మాత్రం చిన్నపిల్లడు అయిపోతారండి. ఆ రోజు మాత్రం ఆయన. ఓకే. హి బికమ్స్ ఎ స్మాల్ కిడ్. హ్మ్. ఏదైనా సాంగ్ వేస్తే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాన్స్‌లు వేయడాలు. "ఏయ్! నువ్వురా నువ్వురా" అని ఓకే. కలిసి అందరిని కలిపి డాన్స్ చేయడాలు. సో ఇట్స్ ఎ వెరీ లైవ్లీ ఎక్స్‌పీరియన్స్. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటారు కదా! డ్రెస్ కోడ్. అవునండి. డ్రెస్ కోడ్ డ్రెస్ కూడా. కోడ్. అవును. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ అదృష్టవంతుడండి టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. సో భానుప్రియ గారు ఎక్కడో ఒక చిన్న స్టేట్మెంట్ నేను ఎక్కడో చూశాను సార్. 1980s రీయూనియన్ వాళ్ళు నన్ను ఎవరు పిలవరు నేను వెళ్ళను అందుకే అని. ఆమె ఎప్పుడు రారా లేకపోతే? అది నాకు తెలియని విషయం అండి. ఎందుకంటే అది ఆర్గనైజ్ చేసేవాళ్ళు సంవత్సరం మారుతుంటారండి. ఒక్కొక్కప్పుడు సుహాసిని గారు, లీజీ గారు అని, ఒక్కోసారి ఖుష్బూ, శోభన గారు అని ఇట్లా మారుతుంటారు. నాకు ఆ విషయం తెలీదు. ఎవరు పిలిచారో ఎవరు పిలవలేదో తెలియదు నాకు. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఒక్కోసారి పిలవని పేరెంటాలు కూడా జరుగుతుంటాయండి. మొన్న ఎక్కడో నేను యూట్యూబ్ షిఫ్ట్ చేస్తుంటే సుధాకర్ కొడుకు పెళ్ళికి ఎవరు రాలేదు, వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఎవరు రాలేదు. పిలవలేదు కదా అసలుకి. నన్ను పిలవలేదండి. సుధాకర్తో నేను ఇన్ని సినిమాలు చేశాను. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని దెప్పడవడం దేనికి? అతను పిలిస్తే వస్తారు. వస్తారో లేదో, పిలిచిన తర్వాత రాలేదంటే మీరు మాట్లాడడం ఓకే, కానీ వెన్ యు ఆర్ నాట్ ఇన్ మై షూస్ డోంట్ టాక్ అబౌట్ మీ. అవును. నా గురించి తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? సుధాకర్ అంటే నాకు చాలా ప్రియం, నాకు చాలా ప్రాణం. మేము కలిసి ట్రావెల్ చేసాం, కలిసి సినిమాలు చేసాం, కలిసి జోకులు వేసుకున్నాం. మధ్యలో కలిసారా ఎప్పుడన్నా? మధ్యలో ఎప్పుడు చాలా రోజులైంది కలిసి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఒకసారి కలవడానికి వెళ్ళానంటే అప్పుడు తను లేడు అక్కడ. హి వాజ్ నాట్ దేర్. ఇల్లు మారారని ఇంకోసారి. సో నాకు కమ్యూనికేషన్ కొంచెం కష్టం అయిపోయింది. సరే నంబర్ తీసుకోవడానికి ట్రై చేశాను, అది నాకు దొరకలేదు. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. మొన్న ఫోటోలు చూసి అరే సుధాకర్ లాగా ఉన్నాడు, కొడుకు కూడా బాగున్నాడే అని అనుకొని ఆ తర్వాత దాంట్లోంచి జనరల్గా అండి మనం యూట్యూబ్లోకి వెళ్తే అదొక ఎలుగు గొంతులాగా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ వెళ్తూనే ఉంటుంది. సో ఇట్లా చూశాను నేను, ఎవరు రాలేదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఎవరో మాట్లాడేస్తున్నారు. నాకు పిలిస్తే కదండి రావడానికి. సో ఇట్లా తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తుంటారు. ఐ వుడ్ రియలీ లైక్ టు టెల్ దెమ్, దయచేసి అర్థం చేసుకొని ఆలోచించి తర్వాత కమెంట్లు వేయండి ప్లీజ్. సో అందరు కొడుకుల పెళ్లి, వారసుల పెళ్లిళ్ళు జరుగుతా ఉన్నాయి వరుసగా. సురేష్ గారి పెళ్లి అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది 2019లో. ఓకే. అమెరికాలో పెళ్లి 3 years back. 3 years బ్యాక్. అమెరికా కోళ్ళ ఇండియా కోళ్ళ? అమెరికా కోడలండి, తెల్లమ్మాయి. ఓకే. అంటే రాజు మెచ్చింది రంభ అంటారు. అంతే సార్. సరే వాడికి నచ్చింది, వాడు చేసుకుంటా అన్నాడు. ఓకే. వాడి లైఫ్లో నేను ఎక్కువ ఒకే ఒక విషయం మాత్రం ఇంటర్ఫియర్ అని, ఏంటంటే నువ్వు ఎంబీఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేయాలి, ఆ తర్వాత నువ్వు ఏం చేసినా పర్లేదు అనేది నా దృక్పథం. అట్లాగే వాళ్ళ మదర్ కూడా ఈజ్ ద సేమ్, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్. సో తను ఇప్పుడు ఒక హోటల్ చైన్ మేనేజర్గా ఉన్నాడు. హీ లివ్స్ అ 9 to 5 జాబ్. హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ 9 to 5. ఇక్కడికి వచ్చి సినిమా కష్టాలు, సినిమా కోసం తాపత్రయపడ్డాలు, హీ రియలీ ఈజ్ నాట్ ఇన్ టు దట్. ఎక్కడ ఎప్పుడు చెప్పలేదా? ఇన్స్పైర్ అయి ఉంటారు కదా కొద్ది గొప్ప మీ మూవీస్ చూసి. అంటే కొంచెం మిమిక్రీ చేస్తాడు, కొంచెం అలాగే మిమిక్రీ చేస్తాడు. ఎవరన్నా కొంచెం విచిత్రంగా మనిషి కనపడితే మిమిక్రీ చేస్తాడు. సో అడిగాను నేను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాట్ రియల్లీ డాడీ, నువ్వు హాలీవుడ్ సినిమా చేస్తుంది అంత సీన్ నీకు లేదు నాకు లేదు అని చెప్పాను నేను. సో ఈజ్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్. ఈజ్ హ్యాపీ. ఏదో మార్నింగ్ 9 o'clock వెళ్ళాం, ఈవినింగ్ 6 o'clock ఇంటికి వచ్చాము, మన పనులు మనం చేసుకున్నాము. ఈవినింగ్ మళ్ళీ వీకెండ్ స్పోర్ట్స్ చూస్తాడు, వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ అవి చూస్తాడు. సో ఈజ్ ఫైన్. సో ఇప్పుడు అమ్మా నాన్న మీతోనే ఉంటున్నారా? నాన్న లేరండి. 2000లో పోయారు. అమ్మ నాతోనే ఉన్నారు. మా అమ్మ వైఫ్ కలిసి ఉన్నారు. అమ్మని చాలా బాగా చూసుకుంటారని చాలా చోట్ల విన్నాను నేను. ఉన్నది ఒక అమ్మ కదండి, చూసుకోకుండా ఎలా ఉంటాం. సో అంటే నాకు నిజం చెప్పాలండి, రాజేశ్వరమ్మ అని ఒక లేడీ అండి, మా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్. ఓకే. నిజంగా నన్ను పెంచింది ఆమె. షీజ్ అయన్ లేడీ. ఓకే. ఇంట్లో వచ్చి ఫైనాన్సెస్ కానివ్వండి, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా మంచి చెడులు చూడడం కానివ్వండి, రాజేశ్వరమ్మ గారు షీఈ్ మై రియల్ మదర్. ఈ రోజుకి మా అమ్మతో జోక్ చేస్తుంటాను,
రూపురేఖలు నీకు నాకు దగ్గర దగ్గర ఉన్నా కూడా షీఈ్ మై రియల్ మదర్, బీ కేర్ఫుల్ అని. సో ఎందువల్ల అమ్మ బిజీగా ఉండేవాళ్ళ? అంటే అమ్మ 15th ఇయర్ ఆల్మోస్ట్ 16 దగ్గరికి వచ్చేటప్పుడు నన్ను కనిందండి. సో షీ డజంట్ నో ఒక తల్లి ఎలా ఉండాలి, ఏమిటి, ఏం చేయాలి, ఏమిటి అనేది. అప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకునేది మా ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఓకే. సో రాజేశ్వరి ఆమె పేరు, అత్తగారు. అత్తగారు. అవుని మా కజిన్ సిస్టర్స్ పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచేవాళ్ళు. నా చిన్న వయసులో వన్ ఏజ్లో దెమ్మ చేశాను నేను దాన్ని. ఆ పెద్దమ్మ దెమ్మ అయింది. దాంతో ఇంట్లో అందరూ దెమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే. షీఈ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీ. సో అప్పటి నుంచే నాకు ఈ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీస్ అంటే ఇష్టం మొదలైంది. ఐ రియలీ ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మీరేం చెప్తే అదండి, లేకపోతే మీరేమనుకుంటే నేను నాకు అది నాకు నీ వ్యక్తిత్వం ఏమిటి? ఇండిపెండెంట్గానే ఉంటారు. నాకు ఐ లైక్ విమెన్ హు ఆర్ ఇండిపెండెంట్. విమెన్ హు ఆర్ ఇండిపెండెంట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెమినిజం. అంటే నాకు ఇది కావాలి జీవితంలో, నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ఒక దృక్పథం ఉన్నవాళ్ళంటే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే. ఎందుకంటే టుడే ఒక లేడీ ఈజ్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ బై ఎ మ్యాన్. రీజన్ ఈస్ ఎయిదర్ ఎడ్యుకేషన్ తక్కువ, లేకపోతే ఎకనామీ తక్కువ, లేకపోతే నాలెడ్జ్ తక్కువ వల్ల జరుగుతుంది. ఈ 3 ఎందుకు నివృత్తి చేసుకోకూడదు? ఒక ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వల్ల ఎకనామీ వస్తుంది. సో ఒక చిన్నపాటి ఫెమినిస్ట్ అనుకోండి నేను. సో ఐ వాంట్ విమెన్ టు బీ ఈక్వల్, ఫీల్ ఈక్వల్ అండ్ టు బిహేవ్ ఈక్వల్. గ్రేట్. ఇది చిన్నప్పటి నుంచి ఉంది. ఎస్. ఓకే. లేకపోతే సినిమాలోకి వచ్చాక హీరోయిన్స్ని లేదు, అందుకే చెప్పాను నా రోల్ మోడల్ మా అత్తగారని, మా అత్తయ్య, మా ఫాదర్ సిస్టర్. అందుకే ఆమె షీ యూజ్డ్ టు అందరినీ కంట్రోల్లో పెట్టేది, అందరినీ ఇంట్లో. ఇంత ఖర్చు చేయాలంటే ఇంతే ఖర్చు చేయాలి. సో అప్పుడు మీరు ఎక్కువ నాన్నకు భయపడతారా, అమ్మకు భయపడతారా, లేకపోతే పెంచిన అమ్మకు భయపడతారా? మాట మా అత్తగారికి భయపడతాను. ఆమె ఒక మాట అనిందంటే భయం. చేత మా నాన్న అంటే భయపడతాను. కొడతారా? బాగా. ఓకే. మార్కుల విషయంలోనూ, లేకపోతే ఈవినింగ్ 5 గంటలకంతా నేను క్రికెట్ ఆడి తిరిగి వస్తానని చెప్పి కొంచెం పొద్దుపోయిన తర్వాత ఒక 6:37కి వచ్చినప్పుడు బాగా పడ్డాయి, చిన్న గట్టిగా పడ్డాయి. సో అప్పటి నుంచి కొంచెం. ఏ ఏజ్ వరకు కొట్టారు నాన్న మిమ్మల్ని? నాన్న నా ఆల్మోస్ట్ 20వ ఏజ్ అప్పుడు ఒక చిన్న వాగ్వాదం జరిగింది. నీ కజిన్ సిస్టర్ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను చెప్పాను, నేను తను అలా చూడలేదు, నేను తను పెళ్లి చేసుకోలేను, నా మనసులో వేరే ఒక అమ్మాయి ఉంది అని అన్నప్పుడు ఆయన కోపం వచ్చి, నువ్వు పెళ్లి చేసుకుంటావు సస్తావా అంటే చేసుకోవాలి. అప్పుడు కొట్టడానికి వచ్చాడు ఆయన. సో కొట్టడానికి వస్తే, నువ్వు చేయెత్తే బాగుండదు అని చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాను. మా అమ్మ వచ్చి నన్ను కోప్పడి తోసేసి, ఎంత ధైర్యం నీకు, మీ ఫాదర్కి ఎదురు మాట్లాడతావు అని. ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చాను, గొడవ. సో దట్ వాజ్ ద లాస్ట్ డే మా నాన్న కొట్టబోవడం. ఓకే. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆయన సారీ చెప్పడాలు అవన్నీ అయిపోయాయి. బట్ అమ్మ అంటే ప్రాణం కదా? అమ్మ అంటే బాగా ఇష్టం. బాగా అంటే ముఖ్యంగా మన తెలుగు కల్చర్ ఏంటంటే, తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యనైతే చాలా బాగా చూసుకుంటాడు అపురూపంగా, ఇద్దరిని 2 కళ్ళగా భావిస్తారు అంటారు. సార్, ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కన్న తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వచ్చింది కదా మీ జీవితం. ఏమనిపించింది సార్ ఆ క్షణంలో ఒక్కసారిగా? నేను అనితని పెళ్లి చేసుకునేవాడిని కాదేమో. ఒకవేళ మా ఫాదర్ అట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని నన్ను ఇంట్లోంచి తరిమేయకుండా ఉంటే, నేను వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో ఉండడము, అట్లా ఇట్లా గాలికి వదిలేయడం ఇష్టం లేక, అనిత వాళ్ళ తల్లిదండ్రులు, నువ్వు మా ఇంట్లోనే ఉండు, ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఇక్కడే ఉండు అని అండాలు. ఆ తర్వాత మీరు అందరికీ తెలిసిపోయింది, పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో అని అండాలు. సో ఇట్లా నా ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు ఫాస్ట్గా జరిగిపోయాయి. కోపంలో జరిగినాయి అవి? అవును. అదే మా ఫాదరు కొంచెం ఓకే, మనం దీని గురించి మాట్లాడదాము, నువ్వు ప్రేమిస్తున్నా అన్నావు కదా, టైం తీసుకో, ఒకవేళ
మీ ఇద్దరికి సింక్ అవుతుంది, సెట్ అవుతుందని ఒక 6 నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకో. 20-21కి ఏమిట్రా పెళ్ళి అని ఒక మాట అనుంటే అంత దూరం వెళ్ళుండేది కాదు. అండ్ నిజానికి పెళ్లి చేసుకునే టైంకి నా వయసు 21, తన వయసు 18. సో ఈ వయసులో వచ్చి సెట్ కాని వయసులో అండి మనకి ఏం కావాలి, మన దారి ఏది, మనం ఏం దారి తీసుకోవాలి. ఐ వాంట్ ఎడ్యుకేషన్, ఐ వాంట్ ఎ జాబ్, ఐ వాంట్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ అనే దారి, లేక ఐ వాంట్ టు అడ్జస్ట్ టు మై హస్బెండ్, నాకు మా హస్బెండ్ ఏం చేస్తే నాకు అది ఓకే, నేను తనకు సపోర్ట్గా ఉంటే చాలు అనే ఒక దారి. ఇట్లా చాలా దారులు ఉన్నాయండి లైఫ్లో. నాకు ఏ దారి కావాలని డిసైడ్ చేసుకోవడం తెలియని ఒక వయసు అది, 18 అనడం. టీనేజ్. ఒక మగవాడికి 21 అనేది టీనేజ్ కంటే తక్కువ. ఎందుకంటే మగవాడికి మెచ్యూరిటీ వచ్చేది 30-32 టైంలో వస్తుందండి. అప్పటి వరకు వాడు పిల్లకాకే. సో మా ఇద్దరికి మెచ్యూరిటీ లేని టైంలో కొన్ని. అప్పటికి ఇండస్ట్రీకి రాలేదు ఎవరు? మీరు. నేను ఆల్రెడీ వచ్చాను, 17 ఏట వచ్చాను. వచ్చేసారు. ఓకే. అప్పటికి హీరో, రొమాంటిక్ సినిమాలు అవి చేస్తున్నాను, బిజీగా కొద్ది ఉన్నాను. గొప్ప అసలు లైఫ్ అంటే ఏంటి అర్థమై ఉంటుంది కదా, ప్రపంచంలో తిరుగుతున్నారు కదా అక్కడ ఇక్కడ. అవును, టోటల్గా లైఫ్లో సక్సెస్ల కంటే దెబ్బల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే సక్సెస్ డజంట్ టీచ్ యూ మచ్, ఫెయిలియర్స్ ఓన్లీ టీచ్ యూ అ లాట్. ఓకే. సో ఇట్లా నా ప్రమేయం లేకుండా ఒక రోడ్ రోలర్ పరిస్థితి, జీవితం అనేది ఒక రోడ్ రోలర్ అయిపోయి, ఓకే పెళ్లి చేసుకుంటే తప్ప వేరే దారి లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి పేరు కూడా చెడిపోతుంది. సో పెళ్లి చేసుకొని చట్టబద్ధంగా కొన్ని విషయాలు చేయాలని పెళ్లి చేసుకోవడాలు జరిగింది. పెళ్లి అయిన తర్వాత నుంచి ఏమైందంటే తను సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న డిస్కనెక్ట్ స్టార్ట్ అయింది. డిస్కనెక్ట్ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఫిల్మ్ పీపుల్, అది ఇది ఆల్ దే టాక్ అబౌట్ ది సినిమా అండాలు. నాకు అప్పుడు సినిమా ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు పెళ్లి తర్వాత. ఎవరు కథల గురించి మాట్లాడడం, కొంతమంది ప్రొడక్షన్ల గురించి మాట్లాడడం, కొంతమంది డైరెక్షన్ గురించి మాట్లాడడం, కొంతమంది ఆర్టిస్ట్ గురించి, గాడ్ ఫాదర్లు ఈ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది, ఈ పర్ఫార్మెన్స్. నాకు ఎక్కువ అటువంటి ఒక ఫ్రెండ్షిప్ కానీ అటువంటి వాతావరణం ఎక్కువ రుచించింది. అప్పుడు ఇంకా ఆఫీసులు కూడా లేవు, ఇంటికి వచ్చేస్తారు ఎక్కువ. అవును, ఎస్. సో నాకు మీరు ఇంటికి వస్తే అదే విషయాలు మాట్లాడతారు, నాకు బోర్ కొడతాను, నాకు టాపిక్ లేవు, నాకు ఐ వాంట్ అదర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను ట్రై చేశాను సినిమా ఇండస్ట్రీ బయట ఫ్రెండ్స్ కోసం. ఎందుకంటే మేము ఇమ్మడాలని. బయట ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడేది నాకు డిస్కనెక్ట్గా ఉంది. వాళ్ళు ఏదో కంపెనీ గురించి, ఒక ఆఫీస్ గురించి, వాటి గురించి మాట్లాడితే, లేకపోతే షేర్ల గురించి మాట్లాడితే అది నాకు సింక్ అవ్వలేదు. సో ఇట్లా ఒక చిన్న నాన్ సింక్లోనే కొంచెం వెళ్ళి మేము కొంచెం మా మధ్య డిస్టెన్స్ ఏర్పడుతుందని, కానీ వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎంటర్ అయిపోయి వాళ్లకున్న అపార తెలివితేటలతో ఒక బిడ్డ పుడితే అన్నీ సరైపోతాయి అని ఒక సలహా ఇచ్చి మా ఇద్దరిని ఫోర్స్ చేసి అంటే మీరు సొసైటీ ఏమంటుంది, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, అది ఇది చెప్పి మొత్తానికి హ్యావ్ ఎ చైల్డ్, హ్యావ్ ఎ బేబీ అని. సరే ఓకే, ఇద్దరం ఓకే, ఒకరంటే ఒకరికి ఇష్టమే, కానీ ఎక్కడో మా దారులు వేరవుతున్నాయి. సరే ఓకే, విల్ మేక్ వన్ లాస్ట్ మినిట్ ఎఫర్ట్, అట్లీస్ట్ పేరెంట్స్ కోసం అన్న ఎఫర్ట్ తీసుకుందామని వీ హ్యాడ్ అ చైల్డ్, నిఖిల్ వాడి పేరు. ఆ రోజు నుంచి వాడు పుట్టినరోజు నా జీవితంలో అతి సంతోషమైన రోజు. ఈ రోజు వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ మై సన్, ఈజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీరు లైఫ్లో అంత సంతోషంగా ఉండగలిగారు, మీరిద్దరు ఎందుకు విడిపోయారు మరి? అదే చెప్పొస్తున్నాను కదా. బిడ్డ పుట్టిన తర్వాత ఏమైందంటే షీ స్టార్టెడ్ ఫీలింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకు ప్రెషర్ అంటే కరెక్ట్గా అప్పుడే నేను భయంకరంగా బిజీ అయ్యాను. ఓకే. అసలు రోజుకు 3 షూటింగ్లు. మార్నింగ్ వచ్చి 6 గంటలకి రెడీ అవ్వడం స్టార్ట్ అయితే 7 to 1 ఒక షూటింగ్, 2 to 9 ఒక షూటింగ్, 9 నుంచి మార్నింగ్ 3 వరకు ఒక షూటింగ్. సో ఎంత పని మనిషి ఉన్నా, ఎంత ఉన్నా కూడా అట్లీస్ట్ ఉన్న భారం, ఉన్న రెస్పాన్సిబిలిటీ నా మీద పడిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేసి తను హీఈస్ విత్ పీపుల్, హీఈస్ డూయింగ్ ఎస్ థింగ్ అనే ఒక చిన్న ఫీల్లో ఇంకా కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను సినిమాలు తగ్గించుకొని ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైం, బట్ అప్పటికే దెర్ వాజ్ సమ్ చీలిక ఏర్పడిపోయింది. సో దట్ వాజ్ ద టైం. ఒక 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు మా మధ్య కొంచెం దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కీచులాట అంటారు చూడండి, చిన్న చిన్న విషయాలకి. ఐ డోంట్ లైక్ హౌ యూ డూ దిస్, ఐ డోంట్ లైక్ హౌ యూ డూ దిస్. సో మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కాపాడుకోవాలంటే కొంచెం ఈ భార్యాభర్త అనే ఒక రిలేషన్షిప్ని
కట్ చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్కి వచ్చాం. ఎందుకంటే ఈ భార్యాభర్తగా కంటిన్యూ అయితే కోపాలు ఎక్కువయ్యి, తాపాలు ఎక్కువయ్యి, అలకలు ఎక్కువయ్యి, దానివల్ల ఏమవుతా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోద్దేమోనన్న భయంతో మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని కరెక్ట్గా అప్పుడు నా దగ్గర ఏముందో మధ్యలో గీత గీసి ఈ సగం నీకు ఈ సగం అని డిసైడ్ చేసుకొని మేము డైవర్స్ తీసుకున్నాం. డైవర్స్ తీసుకునేటప్పుడు ఏజ్ అప్పుడు 5 అండి. అంతే అంతే. ఊహ ఉంటుంది కొద్ది గొప్ప ఉంటుంది. సో జడ్జి కూడా అడిగాడు, మీరిద్దరు నవ్వుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు మీకెందుకు డివోర్స్ అని అన్నాడు. లేదని మీకు అర్థం కాదులేండి అన్నా. అంతకంటే ఏం చెప్పగలం. బిజీగా ఉన్నారు, ఫైనాన్షియల్గా బాగా వెల్ సెటిల్ అయిపోయి ఉంటారు అప్పటికి, రెమ్యునరేషన్స్ బాగా వస్తాయి. అవును. వ్యాపకం అనేది ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి ఉంటే తన వర్క్ లో తన బిజీగా ఉంటుంది, మీ వర్క్ లో మీరు బిజీగా ఉంటారు. తను షీ వర్క్డ్ ఇన్ ట్రావెల్ ఏజెన్సీ అండి. షీ వర్క్డ్ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది. తను డిప్లొమా సంపాదించింది. స్టడీస్ విషయంలో షీ ఈజ్ వెరీ వెరీ కేపబుల్. సో డిప్లొమా సంపాదించి తను ట్రావెల్ ఏజెన్సీలో ఆల్మోస్ట్ పార్ట్నర్గా అయింది. బట్ సమ్వేర్ షీ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ ఏమైందంటే ఇక్కడ సురేష్ భార్య అనే తప్ప తను ఇండివిజువల్గా తనని చూడ్డాలు, తనకి సపరేట్గా రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఫీలింగు ఇది వచ్చి అది ఇష్టం లేదు. సో షీ డి నాట్ లైక్ పబ్లిక్ ఐ. ఎవరైనా వచ్చి గ్రూప్ వచ్చి సురేష్ గారి భార్య కదా, ఆయన ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఏ షూటింగ్లో ఉన్నారు, ఇవన్నీ మాట్లాడితే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సో నేను ఇక్కడ ఉండడం కంటే నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుంటుంది, మన బాబుకి కూడా అక్కడ లైఫ్ బాగుంటుంది కదా, ఇట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడో ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతే బెటర్ అని. విడాకులు లేకుండానే వెళ్ళిపోవచ్చు కదా సార్. అంటే ఇప్పటిలాగా అనుకుంటే వెళ్ళడాలు అవన్నీ కాదండి. అప్పుడు ఆ టైంలో అమెరికా వెళ్ళడం అంటే ఒక మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్, ఈ మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ వెళ్ళగలం అనే పరిస్థితి. సో ఒకసారి అంత దూరం ఏర్పడిందంటే అది పర్మనెంట్ దూరం అనే అనుకోవాలి తప్ప వేరే దారి లేదనే పరిస్థితిలో ఎక్కడో మా ఇద్దరి మధ్య భార్యాభర్తగా అనుబంధం మిగలలేదనేది అర్థమైపోయింది. అది అర్థమైపోవడంతో తన ఫ్రీడమ్ తనకి ఇచ్చేశాను. తను బాగుండాలి, బాబు బాగుండాలని నేను రాసి కూడా ఇచ్చేసాను. తను బాబుని తీసుకెళ్ళొచ్చు అమెరికాకి. సో వాడి మంచి కోసం అనుకున్నాను, తన మంచి కోసం చేశాను అనుకున్నాను, నా మనశ్శాంతి కోసం కూడా చేశాను అనుకోవచ్చు. ఎందుకంటే అన్నీ నేను ఇతరుల కోసం చేశాను, నేను త్యాగజీవి అనడం కంటే నాకు మనశ్శాంతి కొంచెం కావాలి కదా. సో దట్ వాజ్ వై we parted as friends and till today we are friends. ప్లస్ నేను మా వైఫ్ అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. అండ్ ఇప్పుడు నా బాబు సపరేట్గా వాళ్ళ వైఫ్తో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 2 ప్లేసుల్లో ఉంటాం మేము. బట్ ఇంతకుముందు బాబు వాళ్ళతో ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. సో వాడి దృక్పథంలో వాడికి 2 fathers and 2 mothers. ఓకే. సో ఎక్కడ ఎవరు తక్కువ కాదు, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. అది we were very particular. ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఈక్వల్. ఇక్కడ వాళ్ళ ఇండియాకి వచ్చినా మీ ఇంటికి వస్తారు, మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉంటారు. సో ఆ భార్యాభర్త అనే అనుబంధం కానీ ఆ ఫీలింగ్స్ కానీ పోయాయి. కానీ మరీ చిన్న వయసులో కలిసాం కదండి. సో అప్పటి నుంచి ఉన్న స్నేహం ఎందుకు పోగొట్టుకోవాలి? అండ్ ఎస్పెషలీ మా మధ్య ఒక బాబు అన్న ఒక అందమైన ఒక అనుబంధం ఉన్నప్పుడు వాడి మనసును ఎందుకు నొప్పించాలి? మేము ఇద్దరం గొడవ పడితే వాడు నొచ్చుకుంటాడు కదా. సో అది మాత్రం కాకుండా తనంటే ద్వేషం లేదు, తనకి నేనంటే ద్వేషం లేదు. ఇప్పుడు నేను ఎవరితోనో వెళ్ళిపోతే లేక తను ఎవరితోనో వెళ్ళిపోతే ద్వేషాలు ఉంటాయి. కానీ నువ్వు జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేసి నేను లేడీ లాగా బిహేవ్ చేస్తే ఇంకా ద్వేషాలు ఎందుకు ఉంటాయి? నాకు తెలిసి ఇంత హెల్తీగా డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ జంట ఎవరు లేరు, మీరే అయ్యి ఉంటారు. అంటే మనం మెంటల్ హెల్త్ కోసం కొంచెం హెల్తీగా ఉండడం బెటర్ అండి. ఇట్లాంటి విషయాలు హెల్తీగా చూడడం బెటర్. సో బికాస్ రేపు నేను రియాక్ట్ అయ్యి తనని ఏదైనా మాట్లాడితే అది లైఫ్ లాంగ్ వాడి మైండ్లో మరకగా ఉండిపోద్ది. అండ్ ప్లస్ తను వాడిని నన్ను చూడకుండా ఆపు ఉండేటట్టయితే వాడికి ఒక తండ్రి దూరం అయ్యేవాడు. సో ఇవన్నీ ఆలోచించే మేము వీ వాంటెడ్ టు కీప్ ఎవ్రీథింగ్ హెల్తీ అండి. అది కొంతమందికి అర్థం కావచ్చు, అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు వెరీ గుడ్, అర్థం కాని వాళ్ళు వెరీ గుడ్. మళ్ళీ ఎన్ని ఇయర్స్కి చేసుకున్నారు పెళ్లి సార్ మీరు? మధ్యలో ఒక 10 years గ్యాప్ ఉందండి. గ్యాప్ ఎందుకంటే అప్పుడు భయం వేసేసింది నాకు. ఆ తర్వాత మళ్ళీ
కొంతమందికి నీకు ఆల్రెడీ బెడ్ ఉన్నాడు కదా, నువ్వు ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్గా ఉన్నావు, ఇది నేను ఐ కాంట్ యాక్సెప్ట్ అని ఉండాలి. ఇవన్నీ నేను నా లైఫ్ లాంగ్ షీఈ్ మై ఫ్రెండ్, హీఈ్ మై సన్, అంతే. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళే నా లైఫ్లోకి రాండి అని అంతే. చెప్పారు. సో తర్వాత మేడం కనెక్ట్ అయ్యారు. అవును. సో ఆ విధంగా చూస్తే మేడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా. అయ్యో, చేతులు దండం పెట్టాలి, ఇద్దరికి చేతులు దండం పెట్టాలి. అనిత వాళ్ళ హస్బెండ్కి, నా వైఫ్కి. ఓకే. ఎందుకంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మెంటల్ పీస్ వస్తుంది. అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏదో ఉందేమో, ఎందుకు ఎంత క్లోజ్కున్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్, ఓకే ఇదన్నమాట విషయం అనేది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అవును. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తుంటారు సార్ మేడం ఇప్పుడు? మేడం వచ్చి షీజ్ రైటర్ అండి. ఓ సో ఒక 7-8 టీవీ సీరియల్స్కి రైటర్ గాను, ప్రొడ్యూసర్ గాను. ఇండస్ట్రీయే మేడం కూడా అయితే. నేను రప్పించానండి, ఎందుకంటే తన కథల మీద బాగా ఇంట్రెస్ట్. ఓకే. మేము కథల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. Hmm. సో నేను తనకి నేర్పించాను ఒక కథ, స్క్రీన్ ప్లే ఇట్లా అట్లా ఉండాలని. తను ఈరోజు నాకు నేర్పిస్తుంది. షీఈ్ Okay. రియలీ గుడ్. మేడం నేమ్ సార్? రాజ్శ్రీ, ఓకే. నార్త్ ఇండియన్ తను. ఓ సో తన ఫుల్ పేరు రాజ్శ్రీ బెస్ట్. సో రాజ్శ్రీ తన పేరు. మొన్న మానేల ట్యాంక్ అని ఒక వెబ్ సిరీస్ కూడా కథ రాసింది. ఓ సో ఇప్పుడు కిడ్స్ ఉన్నారా సార్? లేరండి. Hmm. తనకు నేను పిల్లాడిని, తను నాకు చిన్నపిల్ల, అంతే. అంతే. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. అంతే. ఎందుకంటే హ్యాపీనెస్ కంటే పీస్ఫుల్ అది చాలా important, sir. మోస్ట్ ఇంపార్టెంట్ అవును, అనేది sir. అర్థమవుతుంది. సో మొన్న ఎవరో సార్ ప్రేమ అంటే ఏమిటని అడిగారండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాను. ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి. ఎందుకంటే 15లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 20లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 30లో నీ ఫీలింగ్స్ వేరే, 40లో నీ ఫీలింగ్స్ వేరే. లవ్ ఈజ్ డిఫరెంట్ అట్ ఎవ్రీ ఏజ్. నాకు చిన్న సైనస్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నైట్ అంతా ఏసీ వేస్తే నాకు పడదండి. సో ఈ మధ్య టెంపరేచర్ కొంచెం పెరిగి నేనేం చేశాను, కూలర్ పెట్టించాను. ఆ కూలర్ ఏదో ప్రాబ్లం వచ్చి, మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి కూలర్ ఆగిపోయింది. సో సరే పక్క రూమ్లోంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టాము. అది సరిపోలేదని చెప్పి షూటింగ్ తీసుకెళ్ళి చిన్న ఫ్యాన్, ఒక 10 ఇంచ్ ఫ్యాన్, అది ఇటు సైడు, ఆ మామూలు ఫ్యాన్ ఇటు సైడ్ పెట్టుకున్నాం. ఇదంతా అవుతుంది. మధ్యలో సడన్గా దొరికాడు కూలర్ రిపేర్ చేసే అతను. సరే తీసుకొచ్చి కూలర్ రిపేర్ చేస్తే కూలర్ రిపేర్ అయింది. కూలర్ రిపేర్ అయిన వెంటనే నేను ఏదో పని చేసి తిరిగి వస్తే మా వైఫ్ కూలర్ ముందు కూర్చొని అబ్బా అనుకుంది. అంటే ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఏమనలేదు, కూలర్ పోయినప్పుడు ఏమనలేదు, ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు, ఆ ఫ్యాన్ కూడా ప్రాబ్లం, చిన్న ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు. కానీ కూలర్ వచ్చినప్పుడు తను రిలాక్స్ అయ్యి రిలీఫ్గా ఫీల్ అయ్యి చూడండి, ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. నా దృష్టిలో అది ప్రేమ అంటే. ఓకే, గ్రేట్ కదా. ఒక్క మాట కూడా నాకు ఇబ్బందిగా ఉందనో, నాకు ఉక్కగా ఉందనో, లేక వేడిగా ఉందనో, ఏమి నథింగ్. సో అప్పుడు నేను తన దగ్గర ఏమన్నాడు, ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా, నేను ఆవిడ మేడ్ సమ్ అరేంజ్మెంట్స్, నేను కూలర్ తొందర రిపేర్ చేయడానికి ట్రై చేసేవాడిని కదా, ఏదో ఒకటి, అంటే మన పనులు ఏదో ఉంటాయండి, బిజీ డూయింగ్ అదర్స్. అవునవునవును. తను అనింది, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఐఎమ్ కంఫర్టబుల్ అనింది. నాకు ఆ టైంలో అనిపించింది అది ప్రేమ. మధ్యలో సినిమాలకు కూడా బాగా గ్యాప్ ఇచ్చారు కదా సార్, అంటే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా లేకపోతే గ్యాప్ ఇండస్ట్రీ ఇచ్చిందా? సగం సగం అండి. సగం గ్యాప్ ఇండస్ట్రీ ఇచ్చింది, సగం గ్యాప్ నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈ రబ్బర్ స్టాంప్ వేషాలు కొన్ని ఉన్నాయండి. అంటే లాస్ట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, కలిసి ఒక ఫోటో తీసుకున్నాం, శుభం అని కాడేయడానికి. కొంతమంది అంతకుముందు ఒక సీన్లో వస్తారు, ఆ తర్వాత మధ్యలో ఒక సీన్లో వస్తారు, తర్వాత లాస్ట్లో ఆ సీన్లో ఇట్లా ఉంటారు. అటువంటి వేషాలు చేయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే మొదటి నుంచి ఒక పని తక్కువ ఉన్న హీరో వేషం కంటే పని ఎక్కువ ఉన్న విలన్ వేషం ఎక్కువ ఇష్టపడేవాడిని. సో ఐ నీడ్ టు డూ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్, కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్. ఆ కాంట్రిబ్యూషన్ లేనప్పుడు నేను ఎందుకు ఆ సినిమాలో ఉండడం, దానివల్ల ఎందుకు నన్ను పిలవడం అనే ఫీలింగ్తో కొన్ని నేను వదులుకున్నాను. కొన్ని ఏమిటంటే మేబీ దే థాట్ ఐ వాజంట్ రైట్, ఆర్ మేబీ నేను కలవని మనుషుల్ని, ఆయనకు అవసరం లేదేమో అనుకున్నారేమో. బట్ ఇప్పుడు అంటే మీ టైంలో ఉన్న హీరోస్ని కూడా కలవరు.
సందర్భం వస్తే కలుస్తాం తప్ప జగపతి బాబు గారు, సుమన్ గారు, మా 80s గ్రూప్ లో సుమన్ని కలుస్తాను, నేను జగపతి బాబుని కలుస్తాను, అప్పుడు కలవటమే. అప్పుడు కలవడం. మధ్యలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో కలిసినా కూడా ఓ హలో హలో అనుకోవడాలు, కౌలించుకోవడాలు. ఇప్పటికీ జగపతి బాబు నేను డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాను. మేము చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేము. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ జగపతి బాబు కానీ శ్రీకాంత్ కానీ. ఐ లవ్ దిస్ గైస్, దే ఆర్ అమేజింగ్ జెంటిల్మెన్. తర్వాత ఉత్తేజ్, ఎ గుడ్ ఫ్రెండ్. ఇట్లా కొంతమంది ఉన్నారండి. జేడి చక్రవర్తి. ఓకే, ఈ పక్కనే ఉంటారు. ఫ్రాడ్ ఫోర్ట్ అంటే మామూలు కాదు. ఎందుకు అంత మాట అన్నారు? అతను చిక్కడు దొరకడండి. ఓకే, అతని మనసులో ఏముందో అతనికి కూడా తెలియదేమోనని నా ఫీలింగ్. మీకు తెలుసా? మీకు తెలిసింది ఏముంది? అస్సలు ఛాన్స్ లేదండి, అస్సలు ఛాన్స్ లేదు. రేపు డార్లింగ్ మనం ఈ విషయం చేస్తున్నామని కట్ చేస్తే రేపు బాంబేలో ఉంటాడు. నువ్వు విషయం చేద్దామని చెప్పావు కదా అంటే సడన్గా ఒక థాట్ వచ్చింది, ఒక స్ట్రైక్ అయింది, ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది, ఏదో ఒకటి అంటాడు. సో ఇట్లా అందుకే తను నేను చనువుగా ఫ్రాడ్ ఫోర్ట్ అంటే పిలుస్తాను. చక్రి దగ్గర నాకున్న చనువు వేరే ఎవరి దగ్గర తీసుకోలేను నేను. అటువంటి చనువు మా ఇద్దరిది. హీ కెన్ సే ఎనీథింగ్ టు మీ, ఐ కెన్ సే ఎనీథింగ్ టు యూ. ఎందుకంటే తను అంత స్పోర్టివ్గా తీసుకుంటాడు, తను నన్ను ఏమన్నా కూడా నేను అంత స్పోర్టివ్గా తీసుకుంటాను. మిగతా వాళ్ళతో నాకు అంత చనువు లేదు. సో ఐ కెనాట్ టేక్ దట్ లిబర్టీ. ఓకే, అంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటారా సెట్లలో కూడా, లేకపోతే? నేను చాలా జోవియల్గా ఉంటాను అందరితో. నేను చాలా అరుదుగా బూతులు మాట్లాడతానండి, చాలా చాలా అరుదుగా. ఏం మాట్లాడతారు సార్? అయ్యో అయ్యో. సో మీరు అందమైన వాళ్ళు కదా, అందమైన బూతులే వస్తాయిలే. నేను వాటిని కాస్త నొక్కి వక్కాణిస్తానండి. దానికి కొంచెం చిన్న ప్రాసలు అవి ట్రై చేస్తుంటాను. ఆ ట్రయల్స్ అన్నీ దౌర్భాగ్యం చక్రితోనే జరుగుతాయి. ఓకే, సో దాంతో అతను అప్ప ఏదో బాగుందే, ఇట్లాంటి డబుల్ రియాక్షన్లు వస్తుంటాయి. ఓకే, సో ఇది మా రిలేషన్షిప్. సో మెయిన్ పాయింట్కి వస్తే చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ కానీ, వాళ్ళు దట్ ఈస్ దేర్ కర్మ అండి. మీరు ఆ కోవలోకి రాలేదు, మీరెందుకు దానికి ఈక్వల్గా రాలేదు, ఇవన్నీ క్వశ్చన్లు వచ్చి అర్థం లేని క్వశ్చన్లు అండి. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు ఏదైనా చేసుకున్న పుణ్యం, వాళ్ళు చేసుకున్న మంచి ఈ జన్మలో వాళ్ళకి ఆ ప్లేస్లో పుట్టించింది, ఆ ప్లేస్లో వాళ్ళకి ఆ సక్సెస్ని ఇచ్చింది. చాలామంది పెద్ద ప్లేసుల్లో పుట్టారు, వాళ్ళు రాణించలేదే. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాసనారాయణరావు గారి సన్, అరుణ్, వెరీ గుడ్ లుకింగ్ ఫెలో, 6'2", మంచి హైటు, మంచి అందం, మంచి వర్చస్సు, మంచి బ్రాడ్ షోల్డర్స్. సో 100% అతను హిట్ అవుతాడు అనుకున్నాను. అవును, అసలు నెపోటిజం అనేది ఉంటే వీళ్ళందరూ రావాలి కదా, రావాలి. సో అందుకే చెప్తున్నాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని. అందరూ పెద్ద ఫ్యామిలీలో పుట్టిన అందరూ సక్సెస్ కావాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు భయంకరమైన కృషి చేస్తేనే వాళ్ళు సక్సెస్ కాగలరు. ఆ కృషితో పాటు అదృష్టం ఉంటేనే, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే వాళ్ళు పెద్ద సక్సెస్ కాగలరు. సో ఆ సక్సెస్ని చూసి మనం ఏడవడం అనేది నిజంగా వేస్ట్ అండి. ఇట్ ఈస్ సిల్లీ. ఆ సక్సెస్ చూసి వెరీ గుడ్, వెరీ నైస్, బాగా చేశారు. ఈ రోజుకోండి నేను ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా చూసి పొట్ట చక్కలేటట్టు నవ్వుకున్నానండి. అప్పుడు తడుక్కొని కింద పైన ఎగరేసుకొని నేను వెంకీ నంబర్ ఫోన్ చేసి, డార్లింగ్ యు ఆర్ సో గుడ్, యు ఆర్ సో గుడ్, ఐ డెంట్ నో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంత నేను ఫీల్ అవుతాను. నేను ఒక ఆడియన్స్లో చూశాను, ఆడియన్స్లో ఫీల్ అయ్యాను. అట్లాగే నేను ఐ థాట్ నాగార్జునస్ పర్ఫార్మెన్స్ వాజ్ బ్రిలియంట్. వీల్ చైర్ మీద ఊపిరి, ఐ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. అంటే అంత మైక్రో ఎక్స్ప్రెషన్లు కానీ అది కానీ ఇది కానీ. అండ్ మీ 80s గ్రూప్లో ఉన్నప్పుడు చూశాను నేను, ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ చెప్పాను. సో వీళ్ళని నేను ఫ్యాన్స్గానే చూస్తాను తప్ప నా సమకాలికులు, నా పోటీలు, నా ఇది నా అది నథింగ్. ఎందుకంటే ఎక్కడో నా దృష్టిలో ఆమె వెరీ గుడ్ యాక్టర్. నాకు పోటీ నేను, ఇంకెవరు కాదు. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి ఏమి రాసి ఉందో వాళ్ళకి వచ్చింది. అంతేగాని ఆ ఏరియాలోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదు. నేను మీ గురించి విన్నాను సార్, ఈ కల్లా కపటం లేని మనిషి సురేష్ గారు,
ఆయన మాటలు వింటుంటే అలానే అనిపిస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు కూడా. అంటే మీకంటే ఉండదు సార్. ఓకే. సమకాలికులం కాదు, ఈక్వల్ క్యారెక్టర్ కాకపోయినా కానీ మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చేసేద్దాం, కొద్దిగా గొప్ప అటు అవును. ఇటుగా ఉన్నా అని మీరు అనుకుంటారు. అవును. బట్ అవతల ఉన్న హీరో కూడా అనుకోవాలి కదా, ఈ క్యారెక్టర్ తనకెందుకు, ఈ క్యారెక్టర్ పెట్టండి, ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ అక్కడెందుకు, ఇటు పెట్టండి అన్నప్పుడు అన్నప్పుడు కష్టంగా ఏమవుతుందంటే ఉంటుంది కదా. మీరు సినిమా ఆల్రెడీ హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ చూసి వచ్చింది వాళ్ళు విలన్కి వచ్చేటప్పటికి కూడా. అవునండి. మీరు అక్కడ హిట్ అయ్యి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ హిట్ అయ్యి అక్కడికి వెళ్ళలేదు కదా. చాలా మందిని చూసాం, శ్రీహరి గారు వాళ్ళు అక్కడ చేసి ఇక్కడికి వచ్చి హీరో అయ్యారు. అవునండి. హీరో అయిన తర్వాత విలన్ రోల్స్ కదా నేను అంటుంది. అవును. మీది డిఫరెంట్ అసలుకి ఒకసారి చెప్పాలంటే. ఒక పెద్ద మనిషితో మాట్లాడుతుంటే విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద వరల్డ్ అనే డిస్కషన్ వచ్చిందండి. జనరల్గా నేను జనరల్ నాలెడ్జ్ అంటే బాగా ఇష్టం నాకు. అన్ని రకాల విషయాలు మాట్లాడుతుంటాను. ఫ్రమ్ పాలిటిక్స్ టు సైన్స్ టు కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ బై ద 2 years చేశాను నేను. C++, జావా ఇవన్నీ నేర్చుకున్నాను. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అవన్నీ నేర్చుకున్నాను. ఎందుకంటే ఖాళీగా ఉన్న టైంలో మనల్ని మనం బెటర్ చేసుకోవాలని. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఎర్త్, ఐరన్, ఎయిర్, వాటర్, ఎనీథింగ్. ఈ టైంలో ఒక మనిషి అన్నాడు మా మా మధ్యలో, వాటర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ అన్నాడు. ఎలిమెంట్ ఎందుకు? వాటర్ ఇస్ ఫ్లూయిడ్ కదా, దట్స్ వై ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ అన్నాడు. నీళ్లు అనేది ఒడ్డున ఉన్న ఎంత గట్టి రాయినైనా సరే ఇసుక చేసేయగలదు, ఎంత గట్టి ఇనుమునైనా సరే రస్ట్తో దాన్ని కరిగించేయగలదు. అట్ ద సేమ్ టైం చిన్న దారి దొరికితే చాలు వెళ్ళిపోతుంటుంది అది. అండ్ యూ కాంట్ కంట్రోల్ వాటర్. ఓకే. సునామీ వచ్చినప్పుడు ఎవరు ఏం కంట్రోల్ ఎవరేం చేయలేదు. చేయలేదు. అట్ ద సేమ్ టైం ఆ నీరే మీకు లైఫ్ ఇస్తుంది. ఐ వుడ్ రాదర్ బి వాటర్ అండి. మనకిచ్చిన దారిలో అలా వెళ్ళిపోవడం తప్ప మనం ఎక్కువ ఢీకొండాలు ఎదుర్కోవడాలు అవన్నీ ఐ డోంట్ వాంట్ టు బి విన్నప్పుడు కొంచెం ఫీల్ inflexible. అవుతుంటారు, ఫీల్ అవుతుంటారు ఏదండి ఏదన్నా విన్నప్పుడు. హా, సరే ఇలా అన్నారు, ఇలా అనుకుంటున్నారు, ఇది ఎందుకు అన్నారు, ఆయన ఎందుకు అన్నారు అన్నప్పుడు కొంచెం ఫీల్ అవుతుంటారా? ఇండస్ట్రీలో కామన్ కదా ఇవి. ఏమండి, ఒక మనిషి ఇతని డైలాగ్ కట్ చేయండి అని అన్నాడు అనుకోండి, ఆ డైలాగ్ వల్ల దానివల్ల 4 నవ్వులో లేకపోతే 4 మంచి రియాక్షన్లో పడ్డాయనుకోండి, అది వద్దు అని ఆ హీరో కానీ ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ అన్నాడంటే అతని మూర్ఖత్వాన్ని అనుకోవాలి తప్ప దానివల్ల సినిమాకే దెబ్బ తప్ప. అలా ఆలోచిస్తారు అలా మీరు దాన్ని ఆలోచిస్తాను. కూడా. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను సినిమాలో హీరోగా యాక్ట్ చేసినప్పుడు అండి నాకు గ్రేటెస్ట్ రెస్పెక్ట్ బ్రహ్మానందం గారంటే. నాకు తెలిసి 1-2 సినిమాల్లో 1 సీను 2 సీనుల్లో బ్రహ్మానంద గారికి డైలాగ్ లేకపోతే నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ బ్రహ్మానంద గారికి ఏమైనా డైలాగ్ ఇవ్వండి సార్, ఎందుకంటే కొంచెం సీను కొంచెం సెమీ సీరియస్గా వెళ్తుంది, దాన్ని లాస్ట్లో ఏదైనా బ్రహ్మానంద గారికి ఒక చిన్న జోక్ ఇస్తే ఆ సీన్ కొంచెం డైల్యూట్ అయ్యి ఒక పక్కన ఒక చిన్న నవ్వు ఆ తర్వాత చేంజ్ ఓవర్కి బాగుంటుంది అని అడ్వైస్, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, అడ్వైస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కొంతమంది డైరెక్టర్లు తీసుకున్నారు, కొంతమంది డైరెక్టర్లు తీసుకోలేదు. బట్ ఐ బిలీవ్ గివ్ రెస్పెక్ట్ టు ద టాలెంట్. ఒక మంచి కమెడియన్ తీసుకొని అతన్ని పక్కన నీ సీన్లో వేసుకొని నువ్వే పంచ్ డైలాగులు వేస్తుంటే అతన్ని పెట్టుకోవడం కారణమే ఉంది, అతని టాలెంట్ నువ్వు దోచేసుకోవడం కారణమే ఉంది. నువ్వు చేసే పంచ్ డైలాగ్ ఒక 4లో రెండే పండొచ్చు, బట్ అతను పంచ్ డైలాగ్ వేసాడంటే 4 పండుతాయి. 200%. దానివల్ల సినిమా హెల్ప్ అవుతుంది. నువ్వు సినిమాని చెడపడానికి ప్రిపేర్ అయ్యావు అనుకో నీ సొంత డబ్బాల కోసం, దెన్ ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వు చేసే ప్రతి విషయం నీకు ఫ్యూచర్లో నీకు ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు తెలియకపోవచ్చు, బట్ నాకు తెలిసి కొంతమంది ఈ కమెడియన్స్ని తొక్కేయడాలు, ఈ విలన్ తొక్కేయడాలు అది చేసి వాళ్ళ ట్రావెల్ ఎక్కువ నేను చూడలేదు. ఎందుకంటే నువ్వు సినిమాను కాంప్రమైజ్ అయ్యావు అనుకో, నువ్వు సినిమా ఏమైపోయినా పర్లేదు అనుకున్నావు అనుకో, నేను ఎవ్వరూ క్షమించరు, నువ్వు బాగుపడవు. సినిమా బాగుండాలి. నువ్వేం చేసినా ఎవరేం చేసినా సినిమా ఆడాలి. సినిమా ఆడితే ఆ ప్రొడ్యూసర్ అనేవాడు బాగుపడతాడు, వాడు ఇంకో 4 సినిమాలు తీయగలుగుతాడు. ఓ సినిమా ఆడితే డైరెక్టర్ అనేవాడికి 4 సినిమాలు వస్తాయి, సినిమా ఆడితే హీరో అనేవాడికి 4 సినిమాలు వస్తాయి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ సార్ మేము హిట్ సినిమాలో ఉన్నాం సార్
అని చెప్పుకొని తిరుగుతారు. సో ఒక హిట్ సినిమా వల్ల చాలా చాలా ద క్రూ, ద క్రాఫ్ట్, ఎంతోమంది వర్కర్స్, 24 యూనియన్స్ అందరూ బతుకుతారు ఒక హిట్ సినిమా వల్ల. ఒక డైరెక్టర్ క్యాజువల్గా లైట్ మెన్తో ఏదో మాట్లాడుతూ సడన్గా తిరిగి ఆ సినిమా చూసావా బాగుందన్నారు అని అంటే, సార్ సూపర్ హిట్ సార్, ఆ సినిమాలో నేను పనిచేశాను సార్ అన్నాడు. అరే ఆ సినిమాలో పనిచేసావా, సినిమా సూపర్ హిట్టా, అయితే మన సినిమా కూడా సూపర్ హిట్టే. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క సినిమా హిట్ అయితే దానివల్ల ఎన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే, ఆ సినిమాలో వర్క్ చేసిన ఒక లైట్ టెక్నీషియన్ కూడా దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతాను చెప్పడం, ఆ హిట్కి భాగంగా ఉన్న లైట్ టెక్నీషియన్ ఈ సినిమాలో పనిచేస్తున్నాడని ఈ డైరెక్టర్ ప్రౌడ్గా ఫీల్ అవడం. సో సక్సెస్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్ అండి. ఓకే, ఇట్స్ అన్ అడిక్టివ్ ఫీలింగ్. అందరూ కష్టపడి పనిచేయాల్సింది ఒక సక్సెస్ కోసమే తప్ప నా ఇండివిజువల్ హోదా కోసం లేకపోతే నీ ఈగోని ఫీడ్ చేయడం కోసం ఉండకూడదు. అది ఉంటే మాత్రం హెల్తీగా ఉండదు ఆ ప్లేస్. సార్ ఏ యాక్టర్కైనా అండ్ ఇప్పుడున్న హీరోస్ కూడా వెయిట్ చేస్తారు ఒక డైరెక్టర్ డేట్స్ కోసం, అది ఇస్తే బాగుండు మనకి. అవును, మణిరత్నం గారు. అవును, అండ్ ఆ టైంలో మణిరత్నం గారు మూవీస్ అంటే పిచ్చి, అవును, పీక్లో ఉంటాయి అన్నమాట. రోజా సినిమా మీరు చేయాలి, అరవింద్ స్వామి గారు కాకుండా. అవును. ఇప్పటికీ రోజా సాంగ్స్ వింటుంటే గూస్ పంప్స్. Yes, yes. ఎన్నిసార్లు విన్నా కానీ వినాలి వినాలంటాను. రోజా పాటలు నేను పెద్ద ఫ్యాన్. ఒక 2 లైన్స్ పాడండి, ఫస్ట్ చెప్తాను. కాదల్ రోజావే నా 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 నా. ఏంటండి ఇది, ఒక 2-3 సంవత్సరాలు కారులో అసలు క్యాసెట్ టేప్ అరిగిపోయే వరకు పాడింది. అవునా? అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి హీరోగా సురేష్ గారు సెలెక్ట్ అయిపోయి, ఒక సినిమా కోసం ఒక ప్రొడ్యూసర్ గారు, నీకోసం నేను సినిమా ఆపుకోవాలా, నీకు ఇన్ని హిట్స్ ఇచ్చాను, నువ్వు ఆ సినిమా మానేసి నా సినిమా చేయవా అదొక ప్రెజరో లేకపోతే ఇష్టమో లేకపోతే మీ మీద ఉన్న ప్రేమతో గట్టిగా మాట్లాడటం వల్ల మీరు ఈ సినిమాని వద్దనుకున్నారు కదా, అవును, ఏమనిపించింది? నాకు అది రాసి పెట్టలేదు అనిపించింది. నేను చెప్పాను కదా, నేను ఈ ఎక్స్పీరియన్స్ ఒకవేళ అప్పుడు అనిపించకపోవచ్చు, బట్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ల వల్ల ఓకే మనకి ఏమి రాసి పెట్టలేదు, అది మనకు రాదు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. అందుకే చెప్తున్నాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. ఈ రోజు నేను వెరీ వెరీ ఫార్మ్లీ బిలీవ్ మనకి ఏది రాసి పెట్టిందో అది వస్తుంది, మనకి ఏది రాసి పెట్టలేదో అది రాదు. అంటే నో చెప్పింది అందుకేనా, నేను చెప్పింది 100% రీజన్. ఎందుకంటే ఆ టైంలో వచ్చి మనం ఒకరికి మాట ఇచ్చిన తర్వాత, లేదు అది ఆ ఆఫర్ బాగుంది, నేను మీకు నేను డేట్స్ ఇచ్చినా సరే నో, మీరు ఇంతకుముందు మీతో 2-3 సినిమాలు చేసినా నో అనేంత ధైర్యం నాకు లేదు. ఎవరైనా? నాయుడు గారు, రామానాయుడు గారా? ఓకే. సో నాకు గాడ్ ఫాదర్ కానీ గాడ్ ఫాదర్ ఆయన దగ్గర నేను ఏమన్నా సరే ఎదురు మాట్లాడగలనా? సో అది చెప్పారు ఆయనకి, మణిరత్నం గారు ఆఫర్ అండి రోజా సినిమా అని చెప్పారు. ఓకే. బట్ ఆయన కూడా ఏంటంటే అన్ని ప్లాన్ చేసేసుకొని అవుట్డోర్ వెళ్ళడానికి రెడీగా అన్ని పకడ్బందీగా చేసుకుని, ఎందుకంటే ఆ టైంలో అందరూ బిజీ అండి. ఆర్టిస్టులు కాంబినేషన్ ఒక 30 రోజులు కలిపి దొరకడం అనేది, ప్లస్ ఆయన ప్రేమ విజేత అనే సినిమా అవుట్డోర్లో ప్లాన్ చేశారు 30 రోజులు అరకులో. ఓకే. సో ఆయనకి షిఫ్ట్ చేసుకోవడం మార్చుకోవడం అనేది కొంచెం కష్టమైన తరం. సో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అట్ ద సేమ్ టైం మన మణియే కదా, ఎందుకంటే అప్పటికే పరిచయం, సుహాసిని బాగా పరిచయం, ఎందుకంటే అప్పటికి 2-3 సినిమాలు చేస్తున్నాను. సుహాసిని మణిరత్నం పెళ్ళికి వెళ్ళున్నాను, సో పరిచయం. సార్ మణి దగ్గర చెప్పాను, క్యాన్ వి డూ సంథింగ్ అబౌట్ ద డేట్స్ మణి, ఐ రియలీ వాంట్ టు డూ అని అన్నాను నేను. నో, ఐ హ్యావ్ టు, అబౌట్ 4 months యూ నీడ్ టు బీ దేర్ అన్నాడు. అమ్మో 4 months అంటే నాయుడు గారు 2 సినిమాలు పోతాయి నాకు అన్న ఫీలింగ్. ఎందుకంటే ఆయన వరుసగా దీని తర్వాత ఈ ప్లాన్ చేశాను, దాని కథ భలే ఉంది అని చిన్న చూచాక ఈ సినిమా అప్పుడే ఆ సినిమా కథలు చెప్తుంటాడు నాయుడు గారు. ఓకే. సో ఇంత ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు నేను ఐ థాట్ ఓకే ఫైన్. తర్వాత నో చెప్పిన తర్వాత ఆయన కొంచెం కోప్పట్టం కానీ జర్నీ కొంచెం నొచ్చుకున్నాడు 100%. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, సచ్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ అని. ఆ తర్వాత కనపడప్పుడల్లా యూ సెడ్ నో టు మీ, నో ఐ గాట్ అన్ అవార్డ్ అన్నాడు. యూ గాట్ అన్ అవార్డ్, ఐ డెంట్ గెట్ అన్ అవార్డ్ అన్నాను. ఓకే. ఆ క్యారెక్టర్కి నన్ను అడిగిన క్యారెక్టర్ నాకు అవార్డు రాలేదు అన్నాను నేను. ఓకే. ఇట్లా మేము తమాషగా మాట్లాడుకుంటుంటాం. బట్ ఐ ఎక్కడో డెఫినెట్గా ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. లేదు నేను ఏమాత్రం అసలు దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ నాట్ రైట్, ఐ ఫీల్ బ్యాడ్ ఇప్పటికి. బట్ అట్ ద సేమ్ టైం ఏమో మనకు రాసి పెట్టింది ఇదే, మనకి అది రాసి పెట్టలేదు అని నన్ను నేను సర్ది చెప్పుకుంటాను. వన్ మోర్ మూవీ సీతాకోక చిలుక.
దాంట్లో కూడా ఫస్ట్ మీరే కదా? అవునండి. అంటే అంతకుముందు ఏమీ లేని టైంలో మడ్డి మొహం వేసుకొని చేతిలో క్యాన్లో ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి తీసుకెళ్తుంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఆపి, నువ్వు మా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి నాకు ఆఫర్ ఇస్తే, ఓ పెద్ద డైరెక్టర్ పిలిచాడని చెప్పి, నా సినిమానే ఫస్ట్ సినిమాగా ఉండాలి అని చెప్పి అతను కండిషన్ పెట్టాడని చెప్పి, నేను ఇతని దగ్గరికి వెళ్ళి, లేదు సార్ మీ సినిమా చేయండి సార్, అది పెద్ద ఆఫర్ సార్, అది చేస్తాను సార్ అంటే కరెక్ట్ కాదనిపించింది నాకు. అందుకే నాకు ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తానండి. దానివల్ల మంచి జరగని చెడు జరగని నాకు ఏది న్యాయం అనిపిస్తే రిగ్రెట్ ఫీల్ అవ్వరు, రిగ్రెట్స్ ఉండవు. I regret for missing out the chances, but no regrets for the decision. నేను తీసుకునే నిర్ణయానికి రిగ్రెట్ లేదు. నో. అంటే ఒక జెంటిల్మెన్, ఒక పద్ధతి గల మనిషి తీసుకోగలిగిన నిర్ణయం నేను తీసుకున్నాను. సో నో రిగ్రెట్. మీరు అన్నారు ఇంతకుముందు, ఇంకా ఆ పాలబుగ్గలని, కల్మషం లేదని, అది ఏదైనా నవ్వులు అట్లాగే ఉన్నారని, ఇదన్నిటికి కారణం ఏంటంటే నో రిగ్రెట్స్. మనసులో ఏది పెట్టుకోను, ఏదైనా అనిపిస్తే చెప్పేస్తాను. దానివల్ల ఎవరైనా ఫీల్ అయితే టూ బ్యాడ్, ఎవరైనా ఫీల్ కాకపోతే టూ బ్యాడ్. ఉన్నాయా ఫీల్ చేయించిన సందర్భాలు ఏవతో అయినా? చాలా ఉన్నాయండి. బట్ నేను అవన్నీ పెద్దగా నేను మనసులో పెట్టుకోను. నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జాపనీస్ సేయింగ్ ఉంది, నది ఒడ్డున చాలా కాలం వెయిట్ చేస్తే నీ శత్రువుల కళేబెరలు అలా తేలుకుంటూ వెళ్తుంటాయి, అవి కూడా చూసే టైం వస్తుంది నీకు అని. దేర్ ఇస్ అ జాపనీస్ సేయింగ్, ఇఫ్ యూ వెయిట్ లాంగ్ ఎనఫ్ యూ విల్ సీ ద డెడ్ బాడీస్ ఆఫ్ యువర్ ఎనిమీస్ పాసింగ్ బై, ఫ్లోటింగ్ ఇన్ ద రివర్ అని. సో మనం ఏం చేయక్కర్లేదండి, జీవితం చేస్తుంది, దేవుడు చేస్తాడు, కర్మ సిద్ధాంతం చేస్తుంది. సో మనకి ఎవరన్నా చెడు చేయాలనుకుంటే మనం ఏం చేయక్కర్లేదు. ఓకే. బట్ ఒకటి, దుష్టులకు దూరంగా ఉండు. ఒక మనిషి వల్ల లిటిగేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది, అతను నిన్ను వాడేసుకోవడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఇతను ఛాన్స్ ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెప్పేస్తాడు మీతో అని అన్నప్పుడు వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. ఎందుకు? సో ఇంకొక మూవీ 4 స్తంభాల ఆట, 3 సూపర్ డూపర్ హిట్స్. నరేష్ థాంక్స్ చెప్పాలి, అరవింద్ స్వామి థాంక్స్ చెప్పాలి, కార్తిక్ థాంక్స్ చెప్పాలి. ఓకే. అసలు ఆ పాటలు ఇప్పటికి కూడా మర్చిపోలేము. అవును, మంచి, చాలా మంచి సినిమా. ఆ సినిమా కూడా నేను 2-3 సార్లు చూశాను నేను. అది నాకు నచ్చిన సినిమా. అండ్ నరేష్ మంచి మిత్రుడు, అండ్ ఆ ఆపర్చునిటీని బాగా ఉపయోగించుకున్నాడు. సో ఇట్స్ గుడ్ ఫర్ హిమ్, వెరీ గుడ్. కార్తీక్ గారు టచ్ లోనే ఉన్నారా ఇంకా? ఎస్. ఓకే. తను అజ్ఞాతవాసి అండి, సడన్ గా 6 నెలలు ఎక్కడ ఉంటాడో తెలియదు, నెంబర్ మార్చేస్తారు వెంటనే. దొరకడు, చిక్కడు. అవును అవును. సో దొరికినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. లాస్ట్ లో ఓం అనే సినిమా మీ ఇద్దరం కలిసి చేసాం. అవును, కళ్యాణ్ రామ్ గారు. అవును, కళ్యాణ్ రామ్ గారి సినిమా. ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. దాంట్లో మాతో పాటు హీరోయిన్ కూడా ఉంది. నికిషా పటేల్ కాదండి, మా సమకాలిక, కార్తీక్తో 6 సినిమాలు చేసింది, నాతో 5 సినిమాలు చేసింది హీరోయిన్గా సితారా గారు. సో మాతో కలిసింది సితారా ఆ టైంలో. సో మా ముగ్గురికి ఒక చిన్న మినీ రీయూనియన్ లాగా తయారైంది. పాత సినిమాల గురించి మాట్లాడాలి, పాత ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి. ఇట్ వాజ్ వన్ ఆఫ్. నేను చెన్నైలో ఆల్మోస్ట్ అందరినీ చేశాను ఇంటర్వ్యూస్. కార్తీక్ గారిని చాలాసార్లు ట్రై చేశాను. నేను మళ్ళీ ట్రై చేసేలోపు నెంబర్ మారింది. చెప్పాను కదా, దొరకడు, చిక్కడు దొరకడు అవుతాను. బట్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే ఉదారత అనేది ఫస్ట్ నాకు చూపించింది తను. ఎట్లా అని చెప్తున్నానంటే, సీతాకోక చిలక తమిళ్లో సూపర్ హిట్. నా సినిమా పన్నీర్ పుష్పంగల్ రిలీజ్ అయిన 25వ రోజుకి రిలీజ్ అయింది ఆ సినిమా. అది హిట్, మా సినిమా హిట్ అయిన తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఇంట్లో ల్యాండ్ లైన్లే కదా, ఫోన్ కాల్ వస్తే మా అమ్మ, రే కార్తీక్ అంటరా, హీరోరా అని చెప్పేసారు. హలో, ఎవరు అంటే, హే బడీ, ఐమ్ కార్తీక్, ఈ సినిమాలో అలగిలో తెలిసిన సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. ఐ యు రియలీ హిమ్ అన్నాను నేను. హై విల్ ఐ జోక్ అబౌట్ ఇట్, ఐ వాంట్ మీట్ యూ అని. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్ళి డిన్నర్ ఇప్పించారు. ఇప్పించి ఇట్లా, నువ్వు కూడా సక్సెస్ ఇచ్చావు, నేను కూడా ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయ్యాను, సో ఐ వాంట్ అస్ టు బీ ఫ్రెండ్స్ అని. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ముత్తురామన్ గారు, డైరెక్టర్ కదా, పెద్ద హీరో ఆయన,
హీరో కార్తీక్ వాళ్ళ డైరెక్టర్ కూడా చేశారు కదా ఆయన. డైరెక్ట్ చేసి ఒకటి 2 సినిమాలు చేశారు. చేశారు. సో ఆయనకు పరిచయం చేసి ఆ తర్వాత నన్ను ఇంట్లో డ్రాప్ చేసి, సో ఫస్ట్ టైం హీరోలు ఇలా కూడా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాను. ఓకే, అలానే ఉండేవాళ్ళు మీ టైం. ఎస్, అంటే ఇవన్నీ ఒక్కొక్కరి మంచి స్వభావాల వల్ల, ఒక్కొక్కరి మంచి గుణగణాల వల్ల నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఐ ట్రై టు రిటర్న్ ది ఫేవర్, ఐ ట్రై టు డూ ద సేమ్ థింగ్. ఎవరన్నా ఇండస్ట్రీకి కొత్తగా ఎవరన్నా వస్తే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని, ఇలా నేను ముగ్గురికి నేను వెల్కమ్ చెప్పున్నాను. పక్కన నాయుడు గారి షూటింగ్ ఏదో జరుగుతుంది, నేను నేరుగా వెళ్ళి మహేష్ బాబుని మీట్ అయ్యి వెల్కమ్ టు ఇండస్ట్రీ, మీ ఫాదర్ మా ఫాదర్తో సినిమా చేశారు, మీ ఫాదర్ ఫ్యాన్ నేను, సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ యూ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చేసాం. ఆ తర్వాత రాణా నాయుడు గారి స్టూడియోలో ఒకసారి సాయంత్రం కూర్చున్నప్పుడు రాణాని కలిసి ఆల్ ది బెస్ట్, ఐ నో యూఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అని. అప్పుడు రాణాతో నాగ్ సన్ వాజ్ ఆల్సో సిట్టింగ్. ఓకే, నాగ చైతన్య తనకి కంగ్రాచులేషన్స్ చెప్పాను. నాకు తెలిసి న్యూ కమర్స్లో ఇంకా సినిమాలోకి అడుగు పెడుతున్నాము, లేక ఫస్ట్ సినిమా షూటింగ్ చేస్తున్నాము అని నాకు పర్సనల్గా ఫాదర్స్ తెలుసో లేకపోతే రిలేటివ్స్ తెలుసో నేను మీట్ అయ్యి తప్పుడు చూసుంటారు కదా, సెట్కి తీసుకొస్తుంటారు అప్పుడు పిల్లల్ని ఎస్పెషల్లీ. అలా చూసిన వాళ్ళలో అబ్బా ఏం హీరో అయ్యాడు అప్పుడు, నేను ఇంత ఉన్నాడు ఎత్తుకుందామని అని అనిపించిన హీరో ఎవరు? విజయ్, తమిళ విజయ్. ఓకే, అప్పుడు చంద్రశేఖర్ బాబు అప్పుడు షూటింగ్కి వచ్చాడు. అప్పుడు కున్నూరులో షూటింగ్, అప్పుడు షూటింగ్ వస్తే అప్పుడు మేము కలిసి క్రికెట్ ఆడేటప్పుడు ఎంత 6 ఏళ్ల కుర్రాడు, 6 7 వెరీ యాక్టివ్ ఫెలో. సో ఫాదర్ దగ్గర చెప్పాను, చాలా యాక్టివ్గా ఉన్నాడు సార్, ఏం సార్ మాకు పోటీగా తెస్తున్నారా ఏంటని ఏదో జోక్ చేశాను నేను. అచ్చనా కుదరదు, నోవే అని అన్నాడు. నాకు డౌటే అని చెప్పాను నేను. ఆ తర్వాత తను పెద్ద హీరో అయిపోయిన తర్వాత సడన్గా ఆయన నన్ను సత్యరాజ్ని తర్వాత నాజర్ని వాళ్ళు వెళ్ళి పెట్టి సినిమా తీశారు. ఆయన సినిమా తీస్తే నేను జ్ఞాపకం చేశాను ఆయనకి, ఎప్పుడు 2013-14 టైంలో నేను జ్ఞాపకం చేశాను. సార్ నేను చెప్పాను జ్ఞాపకం ఉందా, బాబు పెద్ద హీరో అయ్యాడు, అంతా నీ వల్ల ఊరుకోండి సార్, లోపల బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు, ఊరుకో బయట ఎవరికి చెప్పద్దు. సో ఇట్లా ఉంటుందండి. సో ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఐవ్ సీన్ దెమ్ గ్రో. తర్వాత జనతా గ్యారేజ్లో కూడా చేశారు కదా సమంత ఫాదర్గా. అవును, ఎలా అనిపించింది తారక్తో ఫస్ట్? ఐ థింక్ తారక్తో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదేనా? అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే అంతకుముందు ఒక 2-3 సార్లు మీటింగ్లో, గ్యాదరింగ్లో, ఈవినింగ్ డిన్నర్స్లో కలిశాను నేను, బట్ యాక్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. సో పరిచయాలు ఉన్నాయి, బట్ మనం యాక్ట్ చేసినప్పుడే మనకి వాళ్ళ కెపాసిటీ ఏమిటో, వాళ్ళ కేపబిలిటీ ఏమిటో మనకు అర్థమవుతుంది. సో ఐ వాజ్ జాప్డ్, వెరీ సర్ప్రైజ్డ్. తారక్ ఈజ్ అ వెరీ వెరీ కేపబుల్ యాక్టర్ అండ్ తను సినిమాని అర్థం చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్తే ఈ డైలాగ్లో ఈ పోర్షన్లో పంచ్ ఉంది, ఈ డైలాగ్ని ఫుల్గా చెప్పాలి, హాఫ్ చెప్పి వదిలేస్తే సరిపోదు. ఇట్లా ఒక సీన్లో అందరి డైలాగులు తన మైండ్లో ఉంటాయండి. ఇది చాలా రేర్గా చూశాను నేను. అంటే ఏకసంధాగ్రాహి అంటే ఒకసారి వింటే నేర్చేసుకోవడం, ప్లస్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడీస్ డైలాగ్ ఈజ్ అమేజింగ్. తను హీ హ్యాస్ దట్ టైమింగ్, హీ హ్యాస్ దట్. నేను ఫంక్షన్లో కూడా చెప్పాను తను కారణ జన్ముడు అని. సో హీ ఈజ్ దట్, హీ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. అంటే ఎస్పెషల్లీ తారక్ గురించి వింటుంటాం, ఆయనతో వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు మా షోలకు వస్తుంటారు కాబట్టి, వాళ్ళ తాతగారి జనరేషన్లో ఉన్న హీరోస్ అన్నా, ఆర్టిస్టులు అన్నా, వాళ్ళ బాబాయ్ గారి జనరేషన్లో ఉన్న హీరోలు, ఆర్టిస్టులు అన్నా కానీ ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేయడానికి వస్తారు కదా, ఒక ఫాదరో, ఒక తాతో, ఒక బాబాయో, ఆఫ్ స్క్రీన్ ఒక సొంత బిడ్డలాగే ట్రీట్ చేస్తారు ఆయన. ఆ మాట్లాడటం కానీ, ఆ ప్రేమ కానీ ఇంత కూడా తగ్గదు. ఆమె స్టార్, రెస్పెక్ట్, ఆమె బిగ్ స్టార్, ఆమె పాన్ ఇండియా స్టార్, ఇలా ఉండదు. డెఫినెట్గా మంచి మర్యాద. ఒక మనిషిని చూస్తే జనరల్గా కమెంట్ ఇస్తారు, అతనికి మంచి మర్యాద బాగుందండి అని. దానికి తార్కాణం తారక్. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అంటే ఈరోజు ఎవరో తెలీదు
ఏమిటో తెలీదు. ఒక సినిమా ఆడి ఉంటుంది, రెండో సినిమా సుమారుగా ఆడి ఉంటుంది, మూడో సినిమా ఆడి ఉండదు. మొత్తం ఇండస్ట్రీ అంతా తన చేతిలో ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. చూసుంటారు కూడా. యువ హీరోలు కానీ లేదు, ఒక 2 సినిమాలు కమెడియన్గా యాక్ట్ చేసి మూడో సినిమా హీరో అయిపోగానే ఈరోజు నేను హీరో అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. హీరో అనేది బాధ్యత అండి, అది క్రెడిట్ కాదు. హీరో అనేది బాధ్యత, హీరో అనేది బరువు, హీరో అనేది ముళ్ళ కిరీటం. అంటే సినిమాను నువ్వు నడిపించాలి, నీ నడకని ఆడియన్స్ ఫాలో చేయాలి, నువ్వు పడితే వాళ్ళు పడ్డట్టు ఫీల్ అవ్వాలి, నువ్వు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవ్వాలి. అది హీరో అంటే. సో అది అందరి వల్ల మోయడం కుదరదండి. దానికి తార్కాణం ఏంటంటే మగధీరాలో రామ్ చరణ్, లేక పుష్పలో అల్లు అర్జున్. వాళ్ళు ఫీల్ అయితే మనం ఫీల్ అయ్యాం, వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అయ్యాం. సో దట్ ఈస్ ద హైస్ అండ్ లోస్ దట్ దే కెన్ మేక్ యూ ఫీల్, దట్ దే మస్ట్ మేక్ యూ ఫీల్. వాళ్ళు హీరోలు అంటే. సూపర్. అవునా కదా? ఎగ్జాక్ట్లీ సార్. సో మొన్న పడిన వర్షంలో ఈరోజు మొలిసిన మష్రూమ్ నువ్వు. ఇంకా చాలా ఉంది జీవితం చూడడానికి. అప్పుడే ఏదో చూసేసినట్టు మాట్లాడితే మనం విని ఊరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. నిజంగా మన హీరోస్ అంతా గ్రేట్. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా అది ఆ బ్యాగేజ్ లేదు, డెఫినెట్గా లేదు. నేను రియూనియన్కి అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ ఎంత ఆప్యాయంగా అంకుల్ అంకుల్ అని పిలిచాడంటే నా కారిపోయాను నేను అసలు. ఇన్ని కరిగిపోయారా? ఓట్లుగా కరిగిపోయాను రాంగ్ వర్డ్ ఇది. అందుకనే అంకుల్ అంకుల్ అని ఆప్యాయంగా పిలిచి ఏదైనా తింటారు అంకుల్, నేను ప్లేట్లో పెట్టి తీసుకురాగలను అంకుల్, లేట్ అయిపోయింది కదా అంకుల్ అంటుంటే, దిస్ ఇస్ సచ్ అ బిగ్ స్టార్, సచ్ అ బిగ్ పర్సనాలిటీ. హీ స్టిల్ బిహేవింగ్ లైక్ చిరంజీవి గారి సన్, హీ స్టిల్ బిహేవింగ్ లైక్ యునో మా ఫాదర్ టైంలో పెద్ద ఆయన, ఈయనకి మర్యాద ఇవ్వాలి. ఐ రియల్లీ లవ్. తక్కువ అనుకుంటా. చాలా అంటే పెంపకం అండి, అంత మంచి పెంపకం. అప్బ్రింగింగ్ ఇస్ సో గుడ్, సో నైస్. సో ఫెల్ట్ రియల్లీ నైస్. ఐ థింక్ మీరు కూడా ఒక ఇయర్లో 18-20 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చూసాం. అవునండి, చాలా చూసారు మీరు కూడా గోల్డెన్ ఎరా. అవును, అంటే ద బిగ్గెస్ట్ నంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ అ ఇయర్ వాజ్ 18. అది ఒకే సంవత్సరం 18 సినిమాలు ఒకే సంవత్సరం. నేను చెప్పాను కదా, అది పెళ్ళైన కొత్తలో మార్నింగ్ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, నైట్ ఒక షిఫ్ట్, మిడ్ నైట్ షిఫ్ట్ మళ్ళీ. సో మార్నింగ్ 4 గంటలకు ఇట్లా వచ్చేవాళ్ళు ఇంటికి. అప్పుడు ఎక్కడ సరే హెల్త్ ఇష్యూస్ ఏం వచ్చేవి కదా? వచ్చింది నాకు. ఆ తర్వాత ఆ సంవత్సరం తర్వాత జాండీస్ వచ్చి ఒక 2 నెలలు నేను బాగా బాధపడ్డాను. అప్పటి వరకు నా డేట్స్ చూసుకునేది మా నాన్నగారు. ఓకే. అప్పటి తర్వాత నుంచి డేట్స్ చూసుకునేది నేను. ఎందుకంటే వచ్చినప్పుడల్లా లక్ష్మి ఇంటికి వచ్చిందని కథ సరిగ్గా తెలియకుండా, క్యారెక్టర్ సరిగ్గా తెలియకుండా అన్నీ ఒప్పేసుకోవడం వల్ల నేను అన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. అన్ని సినిమాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పద్ధతిగా ఈ కథ బాగుంది, ఈ కథ మనకి బాగుంటుంది, ఈ కథ మనం రాణించగలం, ఈ కథ మనం హిట్ చేయగలం అనుకుంటే తప్ప మనం చేయకూడదండి. సో ఆఫ్టర్ దట్ ఐ సెడ్ డాడీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. అప్పటి నుంచి నేను కొంచెం లిమిట్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే దానివల్ల మనశ్శాంతి పోద్ది, హెల్త్ పోద్ది. దానివల్ల మనం టెన్షన్ పడకూడని సినిమాల కోసం కూడా టెన్షన్ పడుతుంటాం. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్లో ఎంటర్ అయిన వెంటనే ఎక్కడో అర్థమైపోయింది, ఓ ఇదేదో బ్యాడ్ సినిమా, ఇది ఆడదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాని గురించి కూడా అయ్యో ఆ సినిమా ఆడితే బాగుండే, మనం ఉన్నాం కదా అనే ఫీలింగ్. అంటే ఎందుకని నాన్న కూడా అన్ని సినిమాలు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ గా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి కొంత చితికిపోయి ఇబ్బంది పడ్డారేమన్నా? దానివల్ల ఏమిటంటే మనం ఇంకొకరిని యాచించే పరిస్థితిలో ఉండకూడదు, మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు ఉండే సినిమాలు రేపు ఉండకపోవచ్చు అని నా మీద అంత అవనమ్మకం అనమాట. ఎన్ని సినిమాలు తీశారు ప్రొడ్యూసర్గా? ఆయన 12-13 సినిమాలు చేశారు. ఓకే. డైరెక్టర్గా టోటల్గా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మొత్తం కలుపుకుంటే ఒక 28 సినిమాలు చేశారు ఆయన. పెద్ద నెంబరే సార్. సంపాదించిన మొత్తం పెట్టాల్సి వచ్చింది మొత్తం. ఆయన లైఫే రొటేషన్ అండి. ఓకే. ఈ సినిమాలో ఏదో కొంత వచ్చింది అనుకుంటే దీంతో పాటు ఇంకొంచెం అప్పు తీసుకొని మొత్తం ఇంకో సినిమాలో పెట్టడం. అండ్ లాస్ట్ అడ్వైస్ ఏమిటంటే, రే దయచేసి నువ్వు ప్రొడ్యూసర్ మాత్రం కాకురా అని. దురదృష్టవశాత్తు నేను ప్రొడ్యూసర్ అయ్యాను, నేను డబ్బులు పోగొట్టుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. బట్ టీవీ అనే ఒక
దేవత నన్ను కాపాడింది. టీవీ రంగంలో 8-9 సీరియల్స్ మా వైఫ్ పేరు మీద ప్రొడ్యూస్ చేసి తన చేతి మీద ప్రొడక్షన్ చేయించి కొంత నేను నిలదొక్కున్నాను నేను. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ మీడియా. ఇప్పుడు ఏంటి సార్ ఆర్థిక పరిస్థితి? ఆర్ యు హ్యాపీ? ఐఎమ్ పీస్ఫుల్. ఓకే. అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సర్వైవల్ అవ్వాలా లేకపోతే ఓకే జరుగుతుంది I'm ఇబ్బంది? okay. ఓకే ఇప్పుడు ఓకే. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ఏమిటంటే 3 పూట్ల తిండి అండి, కట్టుకునే గుడ్డ అండి, పైన నీడండి. దీనిపైన ఏమొచ్చినా బోనస్సేనండి. అది నేను నమ్ముతానండి. అదే కర్మ సిద్ధాంతం నమ్ముతారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ చెన్నైలో స్పోర్ట్స్ కార్ కొనింది నేనండి. ఓకే. అప్పట్లో 16 లక్షలు అంటే అప్పటికి 16 లక్షలకి సగం టీ నగర్ కొనొచ్చు. అట్టాడిది అంత డబ్బులు పెట్టి స్పోర్ట్స్ కార్ కొన్నానంటే అంటే నేను అప్పటిదాకా జీవితంలో పెద్ద ఆడంబరాలు ఇవి చూడలేదు. సడన్గా డబ్బులు వచ్చేసరికి దాన్ని ఎంజాయ్ చేయాలి, మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్తో వీటన్నిటి మీద ఖర్చు పెట్టాను. ప్లస్ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను. నాకు వచ్చిన డబ్బులంతా మ్యాక్సిమం దానికే ఖర్చు పెట్టాను. ట్రావెలింగ్. అప్పుడు ఏదైనా ఒక సినిమా హిట్ అయితే నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని యూరోప్ అంతా ట్రావెల్ చేసేవాడిని. దానికి 2 కారణాలు. ఒకటి డబ్బులు వచ్చాయి కదా మనం ఇప్పుడు ఖర్చు పెట్టచ్చని. రెండోది ఏమిటంటే ఒక సినిమా హిట్ అయితే సార్ మీరు ఇంద్రుడు సార్, మీరు చంద్రుడు సార్, మీరు సూపర్ సార్ అనడానికి రెడీగా ఉంటారు చెక్క భజనలు చేయడానికి. వాళ్ళని అవాయిడ్ చేయడానికి నేను ట్రావెల్ చేసేవాడిని. ఓకే. చెడు వ్యసనాలకి ఈజీగా ఉండేది మీకు అప్పుడు మీ టైంలో? అవును, అమ్మాయిలు కావచ్చు, మందు కావచ్చు, ఏదన్నా. అందుకే అవన్నీ నేను అవాయిడ్ చేశానండి. నాకు ఏది వ్యసనం అవ్వకూడదు అనేది నా తాపత్రయం అండి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి విత్ ఇన్ అవర్ కంట్రోల్. అంతేగాని దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోకూడదు అనేది నా అభిమతం. టుడే ఈరోజు నేను హెల్త్ కాన్షియస్ అయ్యాను. ఈరోజు తీసుకునే కొద్దిపాటి మందు కూడా కంప్లీట్గా స్టాప్ చేశాను. సో మై లైఫ్ ఇస్ నౌ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో బ్యాక్ టు ద టాపిక్. అప్పట్లో బాగా ఖర్చు పెట్టాను, అప్పట్లో ఏమిటనేది చూసేసాను. కాబట్టి ఇప్పుడు దాని మీద నాకేమీ లేదండి. ఈరోజు బండి అంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే పరికరం. అంతేగాని మనం వెళ్ళేటప్పుడు రెడ్గా కనపడాలి, బ్లాక్గా కనపడాలి, స్పోర్ట్స్ కార్లో కనపడాలి, లేకపోతే ఇంపాలా కార్లో ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏం కార్ వాడుతున్నారు? ఇప్పుడు హ్యుండాయ్ క్రెటా అని ఒక బండి ఉంది. మరి మీ 80s రీయూనియన్కి వెళ్తే అందరూ మెర్సిడెస్ బెంజ్, ఆడి, పోర్ష్, నేను గర్వంగా క్రెటాలో వెళ్తాను. మరి రోల్స్ వెళ్తాను. ఇట్లా వస్తారు కదా. మీరు నమ్మరండి, నేను ఆడి కారు ఉండింది నాకు క్రెటాతో పాటు. ఎస్యూవి ఆడి కార్ వచ్చి నార్మల్ కార్. నాకు దాంట్లో ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం నడుము నొప్పి స్టార్ట్ అయింది. నాకు క్రెటా ట్రావెల్ చేయడం కొంచెం బెటర్ అని అనిపించింది. ఓకే. సో ఐ యూస్ టు కీప్ పుషింగ్ ఇట్ అవే. ఎక్కడైనా మా వైఫ్ బయటకు వెళ్ళాలనుకుంటే యూ టేక్ ద ఆడినో. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే తను షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్. నేను ఐ విల్ టేక్ ఏ గ్యాప్. నాకు ఏంటంటే టీవీ ఇండస్ట్రీ కూడా అదే కథలు మళ్ళీ రిపిటేషన్ అవుతున్నాయి. నాకు ఐ వాంట్ టేక్ ఎ బ్రేక్ అన్నప్పుడు తన పని బయట పని తక్కువైపోయినప్పుడు నాకు ఆ ఆడి ఎక్కడ తోసేయాలనేది అర్థం కాలేదు. నాకు ఆడి ఉంది కదా అని చెప్పి నడుము నొప్పి ఎక్కువ పెట్టుకోవడం, లేకపోతే క్రెటా ఉంది కదా అని దాని సుఖం అనిపించడం అని చెప్పి ఆడిని ఇచ్చేసాను నేను. ఈరోజు నేను, మా అమ్మ, మా వైఫ్ ఉన్నాం. నేను ఎక్కడికి వెళ్తే నేను వెళ్తాను, మా వైఫ్ ఎక్కడికి వెళ్ళాలని నన్ను లాగుతుంది. సో అటువంటిప్పుడు ఒక కారు చాలు కదా. ఒకవేళ వెన్ షీ హ్యాస్ సమ్ అర్జెంట్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్, లేదు నేను ఏదైనా వేరే బిజినెస్ పెట్టినప్పుడు అప్పుడు ఇంకో కారు అవసరం, అప్పుడు ఆలోచిద్దాం. సో ఇలా ఆలోచిస్తున్నానండి నేను. అంతేగాని అవసరం కంటే అవసరం కోరిక కంటే ముఖ్యం అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. కోరికలే గుర్రాలు అయితే అని సినిమాలు కూడా వచ్చాయి. సో అవి గుర్రాలని కానిచ్చదలుచుకోలేదు నేను. సో అవన్నీ చూసేసాను కాబట్టి ఐఎమ్ డన్, ఐఎమ్ హ్యాపీ నౌ. ఈరోజు నేను క్రెటా కార్లో వచ్చిన దానివల్ల నన్ను ఎవరైనా చిన్నచూపు చూసేటట్టయితే అది వాళ్ళ చిన్నతనం, వాళ్ళ దౌర్భాగ్యం, వాళ్ళ దురదృష్టం. అంటే యూజువల్గా అంటుంటారు ఇండస్ట్రీలో, వాడే కారు, ఉండే ఇల్లు, తినే ఫుడ్, వాడే ఫోను, వాడే పెట్టుకునే వాచ్, షూని కూడా చూస్తారు, దాన్ని బట్టే వాల్యూ ఇస్తారు. నేను దానికి కావాలని ఎదురు వెళ్తున్నానండి. నేను హీరోగా ఉన్నప్పుడు ఎవరైనా సరే నన్ను హీరో గారిని పిలిస్తే నేను ఆపేవాడిని. ఏమయ్యా రేపు నేను క్యారెక్టర్లు వేసుకుంటే క్యారెక్టర్ గారిని పిలుస్తారా అనేవాడిని. సార్ ఏం సార్ అంటారు. అవును సురేష్ గారిని పిలవండి, మీకు మర్యాద ఇవ్వాలనుకుంటే సురేష్ గారిని పిలవండి. ఈ ట్యాబ్లో హీరోలు ఈ
మెడల్స్ వద్దు అని చెప్పి Okay. ముందు నుంచి అనేవాడిని. సో ఈరోజు నేనేమంటున్నానంటే ఐ వాంట్ టు గో అగేన్స్ట్ ద నార్మ్ అండి. ఒక సినిమా ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉండాలనుకుంటే నేను ఉండను. నా టాలెంట్ కోసం నువ్వు నన్ను బుక్ చేస్తే బుక్ చేయి, నా డిసిప్లిన్ కోసం నన్ను బుక్ చేస్తే బుక్ చేయి, అంతేగాని నేను వచ్చే కారు కోసం, నేను వేసే బట్టల కోసం నువ్వు నన్ను బుక్ చేస్తే అయితే నువ్వు సినిమా అంటే దాంట్లో 2 రకాలు కూడా ఉన్నారులే. ప్రొడక్షన్ కార్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. నా కారులో నేను వస్తాను. ఆ, అది చిన్న కారో పెద్ద కారో నీకు అనవసరం. నీకు కావాల్సింది నేను స్క్రీన్ ముందు ఇస్తున్నానా లేదా? ఓకే. అంతేగాని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఒకవేళ నా కారుని చిన్న చూపు చూసి లేకపోతే నాకు అక్కడ డిలే అయిందంటే నేను ఇంటికి తిరిగి వచ్చి పడుకుంటాను. నేను వాళ్ళు ఆర్గనైజర్ ఎవరన్నా ఫోన్ చేస్తే జరిగి కూడా ఉంది, అయింది అది. అయింది. ఆర్గనైజర్ ఫోన్ చేస్తే లేదండి మా క్రెటా కార్ని చిన్న చూపు చూశారు, వెనకాల సర్వెంట్స్ క్వార్టర్స్ టైప్ అటు సైడ్ తీసుకెళ్ళమన్నారు. సరే మైల్ దూరం నేను నడుచుకుంటూ ఫంక్షన్ వరకు రావడం ఎందుకని నేను ఇంటికి వెళ్ళి పడుకున్నానండి, రిలాక్స్ అయిపోయాను, అందుకే అడిగాను నేను. ఏం ప్రాబ్లం లేదని అన్నాను నేను. ఈ ఫంక్షన్ ఏమిటి, ఆర్గనైజర్ ఏమిటి, పేర్లు వద్దు. బట్ నాకు ఇచ్చే మర్యాద కన్నా నా బండికి ఇచ్చే మర్యాద ఎక్కువైందంటే నాకు అటువంటి మర్యాద అక్కర్లేదు. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్. నా ఇంట్లో నేను సద్దనం తిని పడుకోవడం నాకు హ్యాపీ. అంతేగాని ఈ డంబాలు ఆడంబరాలు నాకు అనవసరం. ఐ డోంట్ నీడ్ ఇట్, ఓకే. ఐ డోంట్ వాంట్ ఇట్. అండ్ నన్ను అలా తూకం వేసి మాట్లాడేవాళ్ళు నాకు అనవసరం అండి. ఎప్పుడైతే నువ్వు తూకాలేసినంత మాట్లాడతావో, నాకు తెలిసి ఒక మనిషి ఎక్కడో క్లార్క్గా ఉండి ఆ తర్వాత సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఆ తర్వాత సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసి ఆ తర్వాత హీరో అయ్యి తర్వాత మొత్తానికి హీరో అయ్యాడు. తను నన్ను సార్ గారు, ఆ తర్వాత సురేష్ గారు, ఆ తర్వాత సురేష్, ఆ తర్వాత సురేష్, ఆ తర్వాత రేయ్ అని వచ్చినప్పుడు నేను ఆపాను. ఉన్నారా అలాంటి వాళ్ళు కూడా? ఓ, ఇది సెకండ్ ఎపిసోడ్ కూడా చేయొచ్చు అయితే. నేను అన్నాను, నా దృష్టిలో రేయ్ అనేది బూతు. నా లైఫ్లో ఎవరిని ఒరే అని పిలవను నేను. ఎందుకంటే అది కావాలని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. నా అసిస్టెంట్ ప్రేమగా ఉండే ఫ్రెండ్స్ పిలుచుకోవచ్చు కానీ అది వేరే విషయం. ఒక అన్నోన్ వ్యక్తిని అసలు ఫ్రెండ్స్ బూతులు మాట్లాడుకోవచ్చు అండి, అది ప్రాబ్లం లేదండి. బట్ అన్నోన్ వ్యక్తిని లేకపోతే నీ సమకాలికుడిని ఒరే అని పిలవడం చాలా తప్పండి. తప్పది. అండ్ ఐ కంప్లీట్లీ అబ్జెక్ట్. నాకు తమిళ్లో డే అంటే ఇష్టం లేదు, తెలుగులో రే అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను వాడను, ఇంకోటి నా మీద వాడడం నాకు ఇష్టం. నాకు చర్రమని లేస్తుంది నాకు. హీరోనే వాడారా మీ మీద? మీ మీద ఏదన్నా హీరోనే వాడారా లేకపోతే డైరెక్టర్? అదే చెప్పాను కదా, ఇలా అంచెలంచెలుగా మర్యాద మారుకుంటూ వచ్చి లాస్ట్లో రే వరకు వచ్చేసరికి నేను చెప్పాను, నువ్వు రే అంటే నేను బూతులు మాట్లాడాల్సి వస్తుంది, స్టాప్ ఇట్. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో నాకు తెలుసు, సో కీప్ ఇట్ ఎట్ సురేష్. నేను గారు కూడా అడగలేదు, సురేష్తో ఆపే, అంతకంటే చనువద్దు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఓకే. ఎవరు ఏమిటి పెద్దగా కాంట్రవర్సీలు దిగరు కదా మీరు ఫస్ట్ నుంచి కూడా? మర్యాదగా చెప్తారు అంతే. పార్టీలకు వెళ్ళను, పార్టీలో తాగేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయను, పిచ్చి పిచ్చిగా మాట్లాడను. నేను ఉన్న ఉనికి చాలా మందికి తెలీదు. ఒక స్టేజ్ తర్వాత నా 100 days ఫంక్షన్కి వెళ్ళడం ఆపేశాను, ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆపేశాను. ఎందుకు? బాగున్న సినిమాలు వాటికవే ఆడుతాయి. మనం వెళ్ళి మనమేమి, నేను చేసిన సినిమా ఎలా ఉందంటే నా భూతో నా భవిష్యత్, ఇవన్నీ అనవసరం. సినిమా మాట్లాడాలి, నేను కాదు. సో ఐ ఆల్వేస్ బీన్ అబౌట్ వర్క్ టాకింగ్, నాట్ మీ టాకింగ్. నా పని మాట్లాడాలి. సో నేను బాగా చేశాను, నేను లేనా అనేది నా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్లు చెప్పాలి, కానీ నేను చెప్పకూడదండి. సార్, మీ జర్నీలో ఒక వ్యక్తి గురించి అడగకుండా ఫినిష్ చేయలేము అసలుకి. సౌందర్య గారు. ఎందుకంటే ఒక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలా, కట్టుబొట్టు ఇలానే ఉండాలి కదా అనే దానికి నిర్వచనం అంటే ఆమె. అమ్మోరు సినిమా నేను యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశానండి. మొత్తానికి మన శ్యామ్ ప్రసాద్ గారు వెళ్ళి బెంగళూరు నుంచి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అప్పటికి యంగ్ గర్ల్, అప్పుడు 16 or 17, ఐఎమ్ నాట్ షూర్, నేను ఏజ్ అడగను నేను అమ్మాయి. అప్పుడు డైలాగ్ చెప్తే నేర్చుకొని వచ్చి చెప్పి ప్రతి షాట్కి సార్ సురేష్ గారు కరెక్టేనా, మీరు సీనియర్ కదా, ఇట్లా మాట్లాడే అమ్మాయి. ఆ సినిమా తనకి ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీ. అవును. ఆ సినిమా ఫినిష్ అయ్యి ఆ తర్వాత సినిమా సరిలేదు అనుకోని రెండో సినిమా తీసి రెండో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి అమ్మాయికి 8 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. అప్పటికి స్టార్ అయిపోయింది, పెద్ద హీరోయిన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏమైంది, ఆ అమ్మాయితో హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఆ తర్వాత దొంగాట్లో అమ్మాయికి విలన్గా యాక్ట్ చేశాను. తర్వాత
చాలా ఆ తర్వాత వెంకటేష్ గారితో సినిమా చేశాను నేను, వెంకీతో, మీరు కోటి రామకృష్ణ గారి సినిమా, నేను మీరు వెంకీ సౌందర్య గారు వెంకీ. దేవిపుత్రుడు. దేవిపుత్రుడు, ఎస్. సో బిగినింగ్ అమ్మోర్ సినిమాలో ఎట్లా ఉండిందో తన బిహేవియర్, దేవిపుత్రుడు లాస్ట్ సినిమా మేము చేయడం, దేవిపుత్రుడు వరకు బిహేవియర్ ఏమాత్రం మారలేదండి. దానికి మాత్రం నేను చేయెత్తి పెడతాను. ఎందుకంటే కొంతమంది తమ పరిస్థితులను బట్టి, తను తీసుకునే పారితోషికాన్ని బట్టి, తమ ఉన్న లెవెల్ని బట్టి బిహేవియర్లో మారుతుంటాయి, కానీ ఆ అమ్మాయిలు ఎక్కడా బిహేవియర్ మారలేదు. ఫర్ దాట్ ఒక హీరోయిన్కి అది కొంచెం కష్టం అండి, చాలా కష్టం సార్. ఆ మార్పు రాకుండా ఉండడం చాలా కష్టం. ఎప్పటికీ ఒక ఆప్తుని, ఒక బంధువుని పలకరించినట్టే పలకరించేది. సురేష్ గారు బాగున్నారండి, ఇంట్లో అందరూ బాగున్నారండి, ఇట్లాగే మాట్లాడేది. సో ఐ రియలీ లవ్ దట్ యాటిట్యూడ్. సో అందుకే ఐ ఆల్వేస్ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్. ఆమెలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే అంటే ఆఫ్ స్క్రీన్ నవ్వు. షీ హ్యాడ్ అన్ అమేజింగ్ స్మైల్ అండి, చూస్తూ Okay. ఉండిపోదాం అనే ఒక నవ్వు. అంటే ఎట్లా అంటే ఒక పక్కింటి పిల్ల, లేకపోతే ఓ పల్లెటూరులో ఒక అందమైన అమ్మాయిని చూస్తే అరే ఈ కట్టుబొట్టు బాగుంది, ముచ్చటేసే ఒక నవ్వు అండి. వేరే ఏ ఐడియా రాని ఒక నవ్వు, అంటే ముచ్చటేస్తుంది చూడండి కొంతమంది, అవునవును. ఆ ముచ్చటే ఫీల్ అయ్యాను. షీ హ్యాడ్ అమేజింగ్ స్మైల్ అండ్ షీ హ్యాడ్ డాన్సింగ్ ఐస్. డాన్సింగ్ ఐస్ అంటే కళ్ళు ఆల్వేస్ యాక్టివ్, అలైవ్. సో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని, హలో హలో నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసి మాట్లాడు, ఎందుకంటే మాట్లాడితే అట్లా అనేది తను ఇక్కడ ఉన్నా నన్ను చూసి మాట్లాడనేవాడిని. సో షీ హ్యాడ్ దట్ ఎంతూజియాజం ఫర్ లైఫ్, షీ లవ్డ్ లైఫ్. తన యాక్టింగ్ లో కూడా అంతే, అవును, ఏదో అసలుకి ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ లాగే లైవ్లీగా ఉంటాయి. సో అంత లవ్ ఫర్ లైఫ్ ఉన్న ఒక మనిషి లైఫ్ పోయిందంటే ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. నా జీవితంలో 2 సార్లు ఏడ్చానండి నేను. ఎందుకంటే ఎక్కడో చిన్న ఫిలాసఫీ నాలో వచ్చిన ఫిలాసఫీ ఏంటంటే, మనం వచ్చాం కాబట్టి పోక తప్పదు. సో ఇక్కడ మన స్కిన్, బోన్స్, ఫ్లెష్ చచ్చిపోయినా కూడా ఆత్మ చావదు. ఆత్మ ఇంకో చోటకి వెళ్ళి ఇంకొక ప్లేస్లో పుట్టి ఇంకొక జీవితం స్టార్ట్ అవుతుంది అనే ఫిలాసఫీకి వచ్చేసాను నేను. సో నా తాతగారు పోయినా, మా పెద్దమ్మ పోయినా, అత్తగారు పోయినా, అత్తయ్య మా ఫాదర్ సిస్టర్ పోయినా, మా ఫాదర్ పోయినా నేను కన్నీళ్ళు వదలలేదు. బికాస్ బెటర్ లైఫ్, దే ఆర్ గోయింగ్ టు అనదర్, అవును, ఇంకొక అధ్యాయం, ఇంకొక చాప్టర్ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ చేయబోతున్నారు అనే ఫీలింగ్. శ్రీహరి, సౌందర్య ఇద్దరు నేను కంట్రోల్ చేయలేకపోయినా. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అండ్ ఇట్ వాజ్ జెన్యున్ రెస్పెక్ట్ అండ్ జెన్యున్ రిగ్రెట్ దట్ గాడ్ టుక్ దెమ్ అవే టూ సూన్. చిన్న ఏజ్ లో అదే చెప్తాను, టూ సూన్. ఇంత తొందరగా తీసుకెళ్ళడం అన్యాయం, మరీ అన్యాయం. నేను మాట్లాడాను సార్ 1 వీక్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ తో, అలాగా, రఘు గారితో. అయ్యో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఇప్పుడు పెళ్ళైపోయిందంట, 2 పాపలు. నేను అన్నాను సౌందర్య గారు మళ్ళీ పుట్టారండి అన్నాను. పుట్టారంటే అవునండి పుట్టారు, సేమ్ డిట్టో అన్నారు. అయ్యో కానీ అమ్మోరు టైంలో ఈ గ్రాఫిక్స్ ఇవంతా గ్రేట్ కదా సార్. ఆ టైంలో అది ఎంఎస్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్పాలండి, క్రెడిట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఒక సినిమా తీయడం, ఆ సినిమా బాగాలేదనుకొని మళ్ళీ తీయడం, సో ఆ పంతం కానీ ఆ పట్టుదల కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అమ్మారు క్రెడిట్ ఆయనదేనండి. సార్ మీ విషయంలో చూస్తే ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, ఎవరితో గొడవ పెట్టుకోరు కదా. మరి ఒక హీరోయిన్తో ఏంటి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు మాట్లాడకుండా 10 హిట్లు కొట్టారంట. అయ్యా, ఎవరా హీరోయిన్? విజయశాంతి. విజయశాంతి గారు మీరా? మాట్లాడుకోదా? మాట్లాడుకోలేదు. ఎన్ని సంవత్సరాలు? ఈ రోజు ఆలోచిస్తే ఆల్మోస్ట్ 10 years. ఈ రోజు తిరిగి ఆలోచిస్తే ఎందుకు గొడవ పడ్డాం కూడా తెలియదు, మర్చిపోయాను నేను. బట్ ఆ తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకున్నాం. బట్ ఎక్కడో మధ్యలో ఒక 2-3 తమిళ సినిమాలు, 2-3 తెలుగు సినిమాలు అయిపోయినాయి. మళ్ళీ కలిసి మాట్లాడుకునే టయానికి తను షీ బికెమ్ ఎ సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్, అంతా అయిపోయింది. అండ్ నేను బిజీగా నా సైడ్ బిజీగా ఉన్నాను. ఆ తర్వాత చాలా సందర్భాలు వచ్చాయి నాకు విజయశాంతి సినిమాలో యాక్ట్ చేయడం. నాకున్న ఫీలింగ్ ఏమిటంటే, నేను విజయశాంతి కలిసి సినిమా చేయాలి కానీ విజయశాంతి సినిమాలో నేను ఉండకూడదని. మీకు అర్థమైందా? అర్థమైంది.
ఎందుకంటే అప్పటికి తన సినిమాలో హీరోలది చాలా చిన్న పాత్ర అయిపోయింది. ఎక్కడో సాంగ్స్కి మాత్రం, ఎక్కడో లాస్ట్లో రావడం మాత్రం, అటువంటి లేడీ సూపర్ స్టార్ కాబట్టి నేను అటువంటి పాత్రలు నాకు రుచించలేదు. ఐ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ థింగ్. సో ఐ సెడ్ నన్ను వదిలేయండి. కాబట్టి మళ్ళీ వర్క్ చేసే సందర్భం ఏమో, మళ్ళీ ఈరోజు ఫాదర్స్ గాను మదర్స్ గాను మళ్ళీ కలిసి పనిచేస్తాము. నెవర్ సే నెవర్. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ హాయ్ చెప్పుకున్నారు మరి? ఊటీలో. ఓకే. ఊటీలో బాలకృష్ణ గారి సినిమా చేస్తుంటాను. సో మా మేకప్ మ్యాన్ కలిసి మాట్లాడుకుంటుంటే నేను తన మేకప్ మ్యాన్ కలవడానికి వచ్చాను. అప్పుడు ఆ టైంలో తను గట్టిగా పిలిచింది. అంటే సురేష్ గారి మేకప్ మ్యాన్తో మాట్లాడుతున్నాను. తను కన్వే చేశాడు. సురేష్ గారు వచ్చారని తను అడిగింది. అప్పుడు నేను తిరిగి చూడడం జరిగింది. ఒకరినొకరు చూసుకోవడం, ఒక చిన్న మినిట్ పాజ్. ఆ తర్వాత తను లేవడం, తర్వాత నేను తన దగ్గరికి నడవడం, హలో హౌ ఆర్ యూ అనడం, ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ అనడం, మళ్ళీ మాటలు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత దేర్ కాలింగ్ ఫర్ ద షార్ట్ బాయ్ అనడం, వెళ్ళిపోవడం, అంతే అయిపోయింది. అంతే. సో ఇద్దరు విషయాల్లో చూశాను. ఒకటి చిరంజీవి గారు, రాధిక గారు కూడా మాట్లాడుకోకుండా చాలా హిట్లు కొట్టారు. అంటే అవన్నీ బాల్యం అనుకుందాం. బాల్యంలో ఉన్న పిచ్చిదనం, లేకపోతే మూర్ఖత్వం, లేకపోతే పట్టుదల, లేకపోతే పంతం, అంతే. అసలు అందరూ ఈ క్వశ్చన్ అడగకపోతే నన్ను తిడతారు. 60లో కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? 60 కాదు, ఇంకా 60 అవ్వలేదు, 59. సరేలే, ఒక సంవత్సరం అటు ఇటు. ఏంటి డైట్, ఏం ఫుడ్ తీసుకుంటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? సడన్గా ఒక 6 నెలల క్రితం ఒక చిన్న ఫీలింగ్, నేను ఐఎమ్ నాట్ హెల్దీ. ఎక్కడో మెట్లెక్కుతున్నప్పుడు చిన్న భారంగా ఫీల్ అవ్వడం, మోకాళ్ళ నొప్పులు. ఆల్రెడీ మోకాళ్ళు మీద డాన్సులు చేసి మోకాళ్ళ మీద పడిపోయి ఫైట్లు అప్పుడు సో డ్యామేజ్ జరిగింది. భుజం ప్రాబ్లం, ఫైట్ మాస్టర్ కారుని గుద్దమని చెప్పి నేను గుద్ది, నమ్మి, అతని మాటలు నమ్మి, ఇవన్నీ ఈరోజు రోపులతోనూ వాటితోనూ గ్రాఫిక్స్తోనూ చేయాల్సిన పనులు ఆ టైంలో మేము మోటుగా చేసేసాం. సో బ్యాక్ బోన్ ఆపరేషన్ అది ఇది అంతా అయింది. సో మెల్లగా అవన్నీ అయినాయి కదా, మనం ఇవన్నీ న్యాచురల్ నార్మల్ ఏమో అనుకొని జీవితం సాగిస్తున్న టైంలో సడన్గా ఎక్కడో చోట ఒక 63-year-old హీరో సినిమా చూడడం జరిగింది. టామ్ క్రూజ్. ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఈ వయసులో కూడా ఏం బాగున్నాడు అంటే పక్కనే మా వైఫ్, వాడికంటే చిన్నోడు నువ్వు అని జ్ఞాపకం చేసింది. అక్కడ నుంచి ఎక్కడో కీడా స్టార్ట్ అయిందండి. ఎక్కడో ఈ తొలి చేయడం అంటారు చూడండి, పురుగు తొలి చేయడం. అక్కడ నుంచి ఆ తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు జరిగి ఐ డిసైడెడ్ దట్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఐ నీడ్ టు గెట్ బ్యాక్. ఓకే. గెట్ బ్యాక్ టు లైఫ్, గెట్ బ్యాక్ టు బీయింగ్ హెల్దీ, గెట్ బ్యాక్ టు బీయింగ్ ఫిట్. అప్పటి వరకు నేను 2-3 సార్లు ఐ వెంట్ ఇన్ టు ఫిట్నెస్ రెజీమ్, మజిల్స్ గిజిల్స్ అని పెంచుకున్నాను. మీరు దొంగాట పట్టుకొని చూద్దాం టైంలో చూస్తుంటే ఎలా ఉంటారు మీరు, 6 ప్యాక్ మెయింటైన్ చేసిన హీరో. ఎస్. సో అటువంటి టైంలో అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఈరోజు నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మజిల్స్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ షో, ఫిట్నెస్, హెల్దీ. ఈరోజు పరిగెత్తమంటే పరిగెత్తగలగాలి, జంప్ చేయమంటే జంప్ చేయగలగాలి. ఐ నీడ్ టు బి ఫిట్. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఐ నీడ్ టు ఫీల్ హెల్దీ. ఎందుకంటే 6 నెలల క్రితం సురేష్ లేచిన వెంటనే ఈరోజు నడుము నొప్పి ఉందా లేదా అని టెస్టింగ్ చేసుకోవడాలు, మోకాలు నొప్పి ఉందా లేదా చూసుకోవడాలి. ఇట్లా లేచిన పరిస్థితి నుంచి ఈరోజు నేను చిన్న చెంగుని లేచి ఓకే హౌ డు ఐ స్టార్ట్ ద డే అని ఆలోచించడాలు మొదలైంది. సో ఫర్ దాట్ ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఒక 3 రోజులు వరుసగా తినలేదు, దాంతో చాలామంది టెన్షన్ పడిపోయారు. ఐ లాస్ట్ క్లోజ్ టు 6 kilos ఆ 3 రోజుల్లోనే. ఓన్లీ వాటర్ తీసుకున్నాను. ఓన్లీ వాటర్ అండ్ నిమ్మరసం ఎప్పుడైనా మరి ఆరాట. దట్ వాజ్ రాంగ్, వెరీ రాంగ్. ఎవరు చేయకూడదు అట్లాంటివి. అండ్ బట్ ఐ నీడెడ్ టు సంథింగ్ టు కిక్ స్టార్ట్, ఏదో ఒకటి పంచ్ ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చాను. అప్పటి నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ఓకే రీసెర్చింగ్. దిస్ ఇస్ న్యూట్రిషన్, దిస్ ఇస్ ఫుడ్, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ నాట్ గుడ్. ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఈ ఫుడ్స్ ఫాలో చేయాలి, ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, ఈ ఎక్సర్సైజ్ ఫాలో చేయాలి. నీకు షోల్డర్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, బ్యాక్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ నేను యాజ్ అ సైన్స్ నేను నేర్చుకున్నాను. ఈరోజు ఐఎమ్ ఒక అప్రెంటిస్ న్యూట్రిషనిస్ట్, ఒక అప్రెంటిస్ హెల్త్ కోచ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోలు స్టార్ట్ చేద్దాం మరి. యాక్చువల్లీ నాట్ అ బ్యాడ్ ఐడియా, వై నాట్. yes సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, అది దాని తర్వాత మాట్లాడుకుందాం. సో ఏంటంటే
ప్రతి బాడీ టైప్ ఇస్ డిఫరెంట్ అండి. మీ బాడీ మెటబాలిజం టైప్ డిఫరెంట్ ఉంటుంది. మై బాడీ టైప్ దెర్ ఇస్ ఎండోమార్ఫిక్, దెర్ ఇస్ ఎక్సోమార్ఫిక్. కొంతమంది లావుగా ఉంటారు బట్ బలం తక్కువ ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటారు బట్ బలశాలు, అండ్ కొంతమంది ఫ్లెక్సిబుల్గా కనపడతారు కానీ దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. కొంతమంది లావుగా ఉండి వీడేం చేస్తాడు అన్నప్పుడు వాళ్ళు పల్టీలు కొడతారు. ఇప్పుడు చైనాలో దెర్ ఇస్ అన్ యాక్టర్ కాల్డ్ శామో హంగ్. అవును. అతను ఈ జాకీ చాన్తో కలిపి బాగా లావుగా ఉంటాడు, పొట్ట గిట్ట ఉంటుంది, బాణ పొట్ట ఉంటుంది. అతను జాకీ చాన్తో కలిపి చాలా సినిమాలు చేశాడు. తను హీరో వాళ్ళు వచ్చాడు. ఈరోజు తను #1 ఫైట్ మాస్టర్. ఓకే. ప్లస్ అట్ సేమ్ టైం షపోలాంగ్ అనే సినిమాలో విలన్గా కూడా చేశాడు. తను ఈజ్ అమేజింగ్లీ ఫ్లెక్సిబుల్ అండి, అమేజింగ్లీ ఫ్లెక్సిబుల్. సో అతను చూస్తే ఇంత ఫ్లెక్సిబిలిటీ. సో వాట్ ఐఎమ్ ట్రైన్ టు సేస్ ఎవ్రీ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్. మనకి ఏది కరెక్ట్ అనేది మనం ఆచితూచి దాన్ని ఎంచుకొని ఆ మార్గంలో మనం ఫాలో అయితే హెల్తీగా ఉంటాం. లేకపోతే మనం సడన్గా వాళ్ళు 60 కిలోలు ఎత్తుతున్నారు కదా, మనం కూడా ఇద్దాం 60 కిలోలు అంటే మాత్రం నెక్స్ట్ 1 మంత్ మాత్రం పడిపోతారు కింద. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్, అండర్స్టాండ్ ద సైన్స్, అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ అండర్స్టాండ్ ద కేపబిలిటీస్. ఓకే. ఫుడ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ ఐ స్టార్ట్ విత్ గ్రీన్ టీ అండి. ఫస్ట్ వాటర్, లాట్స్ ఆఫ్ వాటర్. ఓకే. అండ్ ఫస్ట్ 1 hour వరకు నేను ఐ డోంట్ టేక్ ఎనీ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్, నో కార్బోహైడ్రేట్స్, నో కాంప్లెక్స్ ఫుడ్. వాటర్, తర్వాత గ్రీన్ టీ, ఆ తర్వాత ఎనీ ఫ్రూట్. ఇది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు యాపిల్, ఆరెంజ్, ఎనీథింగ్, అండ్ పైనాపిల్. దీస్ ఆర్ గుడ్ ఫుడ్స్. అంటే దే ఆర్ నాట్ ఫుడ్స్ దట్ విల్ సిట్ ఇన్సైడ్. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే, పీచెస్ కానీ, తర్వాత ప్లమ్స్ కానీ, వీటన్నిటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ. ఐ వుడ్ రాదర్ అవాయిడ్ దోస్ ఫుడ్స్. ఆ తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. వర్కౌట్ స్టార్ట్ చేసి ఐ ఫినిష్ ఫస్ట్ కార్డియో కానీ, తర్వాత వెయిట్స్కి వెళ్తాను. కార్డియో అండ్ వెయిట్స్ మధ్యలో నేను ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఎగ్ వైట్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్, అండ్ సమ్టైమ్స్ ఎప్పుడన్నా మరీ ఆకలి అయిందంటే ఐ టేక్ అ పీస్ ఆఫ్ గ్రిల్ ఫిష్ ఆర్ వాట్ ఎవర్. ఆ తర్వాత దెర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ బిట్వీన్ దట్ అండ్ లంచ్. ఆ గ్యాప్ మధ్యలో ఈ 1 hour గ్యాప్ వదిలేసి ఐ గోయింగ్ టు, ఇఫ్ దెర్ ఇస్ వెయిట్ ట్రైనింగ్ ఐ గోయింగ్ టు వెయిట్ ట్రైనింగ్, అదర్వైజ్ ఐ గోయింగ్ టు calisthenics ఆర్ స్ట్రెచింగ్ ఆర్ యోగా ఆర్ యాబ్ ఎక్సర్సైజెస్. సో ఎవ్రీ డే ఇస్ ఫుల్ అండి. ఎవ్రీ డే ఒక్కొక్క చార్ట్లో ప్రోగ్రామ్. కూడా సిక్స్ ప్యాక్ తెచ్చారా మళ్ళీ? 6 pack కాదని, ఫ్లాట్ స్టమక్ ఉంది దేవుడి దయ వల్ల. బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ 6 pack. ఎందుకంటే 6 pack నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ విచ్ గివ్స్ మోర్ this on your back, more strain on your back, number 1. Number 2, you need to do amazing calorie deficit food. Calorie deficit అంటే మీరు ఎనర్జీ స్పెండ్ చేసేదానికి మీరు తినడానికి చాలా తేడా ఉండాలి. మీరు తినడం చాలా తక్కువ ఉండాలి, ఎనర్జీ వదిలేయడం చాలా ఎక్కువ ఉండాలి. నెంబర్ 3 is వాటర్ డెఫిసిట్ ఫుడ్ యూ నీడ్ టు టేక్. ఓకే. అంటే మీరు తీసుకునే లిక్విడ్స్ కూడా తక్కువ అయిపోవాలి. ఈరోజు మీరు హీరోలు 6 packs చూశారంటే వాళ్ళు దానికి ముందే ఒక 2-3 వీక్స్ ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఆ సీన్ కోసం ఆ 6 pack ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా దే స్టార్ట్ గోయింగ్ ఆఫ్ దట్ 6 pack. 6 pack ఇస్ నాట్ అ పర్మనెంట్ ప్రాసెస్ అండి. పర్మనెంట్గా 6 pack కానీ మెయింటైన్ చేస్తే మాత్రం హెల్త్ దొబ్బుద్ది అండ్ యూ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కార్డియాక్ అరెస్ట్లు అంతా అవును అన్నీ వస్తాయి. 6 pack ఇస్ నాట్ అ ఫ్యాషన్ అండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషన్, ఇట్ ఈస్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ ఫర్ అన్ ఈవెంట్. ఒక స్విమ్ సూట్తో సాంగ్ కానీ, లేకపోతే ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, లేకపోతే ఒక ఎనీ పర్టికులర్ సీక్వెన్స్ కోసం ఆ 6 packs చూపిస్తే ఎస్. మొన్న రితిక్ రోషన్ బాడీ చూసి నేను వా అన్నాను. మా ఫ్రెండ్ కూడా వా అన్నాడు. ఇట్లాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది అన్న. తర్వాత మళ్ళీ ఎక్కడో స్టేట్మెంట్ అన్నాను, ఐ ట్రై టు మెయింటైన్ మై ఫిజిక్ ఆఫ్టర్ ఫైటర్ అండ్ అని చేతిలో కట్టుతో కనిపించాడు. సో సమ్ థింగ్స్ యూ షుడ్ నాట్ ఓవర్ స్ట్రెచ్ అండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. మెయింటైన్ అ ఫ్లాట్ స్టమక్ అండ్ వెన్ సందర్భం వచ్చినప్పుడు దానికోసం 6 packs కోసం యూ ట్రై. ఈ గ్రిల్ చికెన్ తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఏం తీసుకుంటారు? ఇంకా అంతే లేదు. అంటే నాకు మధ్యాహ్నం లంచ్కి నేను ఐ టేక్ పుల్కాలతో గ్రిల్ చికెన్ కానీ, గ్రిల్ ఫిష్ కానీ, ఆ తర్వాత తందూరి ప్రాన్స్ కానీ అట్లాంటివి ఏదైనా తీసుకుంటాను. ప్లస్ దాల్, ఒక పెద్ద కప్పు దాల్ తాగేస్తాను. ఓన్లీ పప్పు మాత్రం. అంటే వీలైనంత వరకు రైస్ అవాయిడ్ చేయాలి. అది ఓన్లీ ఫర్ సండే అండి. ఆ సండే రోజు ఏంటంటే ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ
ఒక కప్పు, దాంతోపాటు ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఈ మధ్య బాగా ఇష్టం, మొగలాయ్ బిర్యానీ అంటే ఇష్టం, దమ్ బిర్యానీ అంటే ఇష్టం. సో అవన్నీ సండే కోసం అట్టి పెట్టాను. మిగతా టైంలో మాత్రం ఐ ట్రై కన్సిస్టెంట్. ఏమిటంటే మార్నింగ్ టైం ఐ ఈట్ ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కానీ, ఓట్స్ కానీ, లేకపోతే స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ. అండ్ కన్సిస్టెంట్ ఈస్ గ్రిల్, బాయిల్డ్ ఆర్ స్టీమ్డ్, నాన్ వెజిటేరియన్, ఎనీ టైప్స్ ఆఫ్. వీలైనంత వరకు నేను ఐఎమ్ అవాయిడింగ్ మటన్ అండి. ఓకే. ఎందుకంటే దట్ హ్యాస్ అ లాట్ చికెన్ ఫిష్ మంచిది. చికెన్ ఫిష్ ఐఎమ్ మెయింటైనింగ్. ఎప్పుడైనా ఒకసారి ప్రాన్స్. ఇంకా డిన్నర్ ఏముండదు? డిన్నర్ లేదండి. నో ఫ్రూట్, నో జ్యూస్. నో, ఐఎమ్ మెయింటైనింగ్ 16 hour ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పీరియడ్. ఎందుకంటే మనకి ఐ నీడెడ్ టు లూజ్ వెయిట్ ఫాస్ట్. ఓకే. ఎందుకంటే నేను రైట్ నౌ 87కి వచ్చాను ఈరోజు శుభ సందర్భం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? 116 నుంచి 87 116 నుంచి 83కి వచ్చారు. 87. నా టార్గెట్ వచ్చి 83. ఆల్మోస్ట్ 30-35 కేజీలు తగ్గిపోయారు. ఆల్మోస్ట్ అంటే 28-29 ఆ రేంజ్లో ఉన్నాను నేను. కానీ మామూలు కష్టం కాదండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సైడ్ ఎఫెక్ట్స్ ఏం అనిపించలేదు మీకు తగ్గే క్రమంలో? అంటే దీనమ్మ జీవితం ఇవన్నీ అనిపించడాలు. మరి ఎందుకు ఇంకా ఇలా చేస్తారు? రెగ్యులర్ గా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కదా, మానేస్తే పిచ్చెక్కినట్టు ఉంటుంది. నిజంగా మెంటల్ వస్తుంది. సో ద బెస్ట్ వే టు డూ దట్ ఈస్ ఓ బాటిల్ మంచినీళ్ళు తీసుకొని గడగడ తాగేయడం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మంచినీళ్ళలో నిమ్మకాయ పిండి వేసుకొని తాగేయడం గడగడ, గోరువెచ్చని నీటిలో. కొంచెం వీలైతే కొంచెం హనీ. ఇవి కొంచెం ఏమిటంటే మీ గ్రీన్ టీ, లెమన్ అనేది, లెమన్ అండ్ హనీ మిక్స్చర్ గోరువెచ్చని నీటిలో. ఇట్ ఈస్ అ గ్రేట్ అపిటైట్ క్వెంచర్ అండి. అపిటైట్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ హనీ కోట్స్ ద స్టమక్ అండ్ లెమన్ వచ్చి కొంచెం మనకి బాడీలో ఫ్యాట్ని కరిగించే తత్వం ఉంది లెమన్కి. న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ అన్నారు కాబట్టి ఏమన్నా నాకు చెప్తారా? నేను తగ్గాలా, పెరగాల? మీరు ఎక్కడ తగ్గాలి, ఏం తగ్గాలి, ఎన్ని కిలోలు తగ్గాలి, దాన్ని బట్టి నేను చెప్తాను. నేను చెప్తున్నాను సార్, అన్నిటికీ సైన్స్ ఉందండి. కదా అంటే నేను తగ్గితే మంచిదా, లేకపోతే ఇలా ఉంటే మంచిదా? మీరు చెప్తే. అది మిమ్మల్ని బట్టి ఉంటుంది. ఈ మధ్య చాలా మంది నాకు ఇలాగే ఇష్టం చిన్న ఏదో ఒకటి వచ్చింది, అట్లా ఏం ఉండదు. చెప్పేదాన్ని బట్టి ఫాలో అవుతాం అంతే. అంటే మనకి జాపనీస్లో ఒక అందమైన ఒక పదం ఉందండి. ఆ పదం వచ్చి కైజెన్. ఆ ఒక్క పదం యొక్క అర్థం ఏమిటంటే కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. ఓకే. ఒక మనిషి జీవితం షుడ్ బి కైజెన్, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. అంటే బుక్స్ బాగా చదువుతారా? బాగా చదువుతానండి. ఎన్ని ఉంటాయి బుక్స్ కలెక్షన్ ఇంట్లో? మద్రాస్ వరకు అయితే కొన్ని వేలు ఉండేటివి, ఇప్పుడు కొన్ని వందల వరకు వచ్చాయి. ఎందుకంటే ఆ షిఫ్టింగ్లో చాలా పుస్తకాలు పోవడాలు, అండ్ ప్లస్ ఒక స్కూల్కి కొన్ని పుస్తకాలు, ఒక ఆల్మోస్ట్ 1500 బుక్స్ డొనేట్ చేశాను ఒక స్కూల్కి. ఎందుకంటే నేను చదవనప్పుడు అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. ఫర్ ద స్కూల్ లైబ్రరీ ఐ గేవ్ దట్. మిగతావి కొంచెం అపురూపంగా అనుకున్నట్టు తీసుకొచ్చి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఐ లవ్ బుక్స్. అండ్ ఈ రోజుకి చదువుతూనే ఉంటాను నేను. షూటింగ్ మధ్యలో కూడా నాకు ఏదైనా గ్యాప్ దొరికితే పిచ్చాపాటి కంటే నాకు కొంచెం పుస్తక పఠనం బెటర్. వెయిటింగ్ ఫర్ థర్డ్ ఇన్నింగ్. అది 3rd, 4th, 5th చాలా ఇన్నింగ్స్ అయిపోయాయండి. చాలా మంది ఇప్పటికి సురేష్ అయిపోయాడు, ఇంకా సినిమాల్లోకి రాడని ఒకసారి అమెరికాలో సెటిల్ అయిపోయాడని ఒకసారి ఏదో నడువు ఏదో ఇరిగిందంట కదా, దొబ్బింది కదా మొత్తం ఇంకా అని ఒకసారి, ఆ తర్వాత ఒకసారి మద్రాసు నుంచి రాలేదంట కదా అని ఒకసారి హైదరాబాద్లోనే ఉన్నాడా అని. అయ్యా నేను 20 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, మోకిలాలే ఉన్నాను, హైదరాబాద్ వాసిని నేను. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పిలవచ్చు. అవును, దయచేసి పిలవండి. అస్సలు సిస్సాలు తెలుగు అండి, హైదరాబాద్లోనే ఉన్నాను, ప్లీజ్ పిలవండి. మంచి వేషాలకు పిలవండి, పెద్ద వేషాలకు పిలవండి. ఇంకా నేను ఉన్నానని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, అడుక్కోవడం అంటే కూడా తప్పు లేదు. మీరు అది వచ్చింది నోటి వరకు, నథింగ్ రాంగ్. ఎందుకంటే ఆర్టిస్టులు నిజంగా, ఎందుకంటే నేను పెయిన్తో అనాల్సి వచ్చింది. నాకు చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు కదా మా ఇంటర్వ్యూస్కి. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చి ఉంటారు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికి కూడా మంచి వేషాలకు పిలవండి, మేము ఉన్నాం కదా అని అర్థిస్తున్నారు సార్. నాకు బాధ అనిపిస్తుంది అది. మన దగ్గర ఇలాంటి జాతిరత్నాలను పెట్టుకొని, ఇలాంటి డైమెన్షన్ పెట్టుకొని. కానీ నా అడుక్కోవడంలో కూడా ఒక చిన్న గేర్ ఉందండి. మంచి వేషం అయితేనే పిలవండి, దాతవద్దు. ఎందుకంటే సింహం చిక్కిపోయినా కూడా గడ్డి తినదు కదా. సో అలా అని నేను అనుకుంటున్నాను నా గురించి. ఎనీవే ద పాయింట్ ఇస్, నన్ను నేను బెటర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక సందర్భంలో వచ్చే వేషాలు నాకు నచ్చలేదు, నచ్చిన వేషాలు నాకు రావడం లేదు. సో
పరిసరాలు తప్ప నా తప్ప అని నేను తర్కించుకుంటే ఒకవేళ నా తప్పేమో, మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని నన్ను నేను రెడీ చేసుకోవడం కోసం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను. ఓకే, ఇన్ని మీరు కిలోలు రెడీ తగ్గాను. అయిపోయారు, మీరు రెడీ అయిపోండి. మేము మీరు రెడీ, రెడీ మీరు అయిపోండి. రెడీయా? ఇది పరిస్థితి. సూపర్ గ్రేట్ సార్. నేను ఇంత బ్రేక్ తీసుకున్నది కూడా మంచి సినిమాల కోసం, మంచి డైరెక్టర్ల కోసం, మంచి ప్రాజెక్టుల కోసం, మంచి వేషాల కోసం వెయిట్ చేస్తున్నాను. అది వచ్చినప్పుడే, ఎందుకంటే ఎంత పడ్డ కష్టానికి ఒక ఫలితం ఉండాలంటే కొంచెం అది ఒక బ్లాస్ట్గా రావాలని చూస్తున్నాను. కొన్ని కథా చర్చలు జరుగుతున్నాయి, కొన్ని చర్చలు జరుగుతున్నాయి, కొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. అన్ని మంచి విషయాలు జరుగుతాయని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మొన్నటిదాకా హీరోయిన్కి హీరోకి ఫాదర్ అనుకునే సురేష్ గారు ఇప్పుడు హీరోకి హీరోయిన్కి అన్న అనుకునే పరిస్థితికి వచ్చారు. విలన్ అనుకున్నా పర్లేదు. ఎస్. సో ఆయన ఒకసారి దొంగాట్లో ఎలా చేశారో ఊహించుకుంటే మనం అలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఎనీహౌ సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అండ్ మీలాగా డౌన్ టు ఎర్త్ ఉండే ఆర్టిస్ట్ని నేను చాలా తక్కువ మందిని చూశాను ఇండస్ట్రీలో. అండ్ మీరు కూడా ఒకళ్ళు దాంట్లో. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, అండ్ ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. నిష్కల్మషంగా ఉండాలి. ఎస్, మీలాగే. అండ్ రోషన్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇంటర్వ్యూవర్స్ ఏం చేస్తారంటే మనం ఫుల్గా మాట్లాడే లోపల మనల్ని ఆపేసి మనల్ని వేరే దారి పట్టించాలంట. యూ హ్యావ్ గివన్ మీ అ లాడ్ ఆఫ్ టైమ్, గివన్ మీ, ఎందుకంటే నా ఎసెన్స్ మాట్లాడడానికి, నా మనసులో భావాలు మాట్లాడడానికి యూ గేవ్ మీ దట్ మచ్ టైమ్, దట్ మచ్ గ్యాప్, అండ్ యూ హ్యావ్ టేకెన్ మీ ఆన్ ఎ నైస్ జర్నీ. సో థ్యాంక్ యూ రోషన్. మిమ్మల్ని పిలిచేదే మీ గురించి తెలుసుకోవడానికే కదా సార్. ఇప్పుడు అంటే అన్లెస్ ఇక్కడ కూర్చొని నేను క్వశ్చన్స్ అడుగుతాను బాగుంటుంది. ఓకే, మంచి క్వశ్చన్స్ అడిగారు. అసలు ఇంకా మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆడియన్స్ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ అభిమానం, నా అదృష్టం అంతే. సో నేను ఎప్పుడు అది ఇస్తాను నా గెస్ట్కి ఫోన్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా విశేషాలు నా షోలో, నా ఇంటర్వ్యూలో చూస్తే ఆ క్రెడిట్ నాకు ఎక్కువ వస్తుంది అని నమ్ముతాను నేను. మా మదర్ మీ ఫ్యాన్ అండి, చాలా ఇంటర్వ్యూ చూశారు. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. చూశారు. నేను వెళ్ళేటప్పుడు చెప్పాను, నేను ఏమిటి ఎక్కడికి, ఏంటి అర్జెంట్గా బయలుదేరాలి, ఎక్కడికైనా అడగదు, ఎందుకంటే నాకు కోపం వస్తుంది. ఎక్కడికైనా బయలుదేరుతుంటే ఎక్కడికైనా మాత్రం ఆ మాట మాత్రం రాకూడదు. ఓకే, ఏమిటని అడగచ్చు, ఎందుకంటే మా నాన్న నేర్పించిన విషయం. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మాత్రం అడగకూడదు. ఏమిటి అని అంటే, ఇట్లా నేను సుమన్ టీవీయా, ఇట్లా రోషన్తో ఇంటర్వ్యూ, భలే ఏడిపించాడు అమ్మాయిని అన్నాడు. అమ్మాయిని ఏడిపించాడు? ఏ అమ్మాయిని ఏడిపించాడు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏమైనా తప్పుగా ఏమైనా బిహేవ్ చేశాడు? ఏమిటమ్మా అని అంటే, అదేరా అమ్మాయి పాపం ఎలోపలోగా ఏడ్చేసింది, అసలు తన జీవితం గురించి చెప్పేసుకునింది, మోసపోయిందంట, అది ఇది అంటే. సరిగ్గా చెప్పమ్మా అని అంటే, అదేరా జయలలిత తన జీవితం బాగాలేదంట, ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ మాట ముందు చెప్పాల్సింది, ఈ డైలాగ్ ఫస్ట్ రావాల్సింది, తర్వాత ఏడుపు రావాల్సింది. నేనేదో మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇంటర్వ్యూనా ఓకే అని చెప్పి సరే సరే. మీరు అన్నారు కదా ఒక గెస్ట్ కి ఎక్కువ టైం ఇస్తాను. అవును, ఇస్తాను కాబట్టి వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడుకోవాలి. అవును. సో నేను ధైర్యం చెప్పి వచ్చాను, డోంట్ వరీ నేను యాడ్ అవును అని చెప్పి వచ్చాను. సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఎలా చూడటం. మీరు అనుకున్నట్లుగానే మంచి క్యారెక్టర్స్ రావాలి, చెయ్యాలి. మీలాంటి వాళ్ళు ఉంటేనే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది స్క్రీన్ మీద మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోలేదు అంటే బికాజ్ మీరు చేసిన సినిమాలు అలాంటివి కాబట్టి. తెర మీద అటువంటి వేషాలు దొరికారు, డైరెక్టర్లు దొరికారు, అటువంటి మంచి ప్రొడ్యూసర్లు దొరికారు. సో ఈ ఇన్నింగ్స్లో కూడా అటువంటి మంచి వేషాలు, అటువంటి మంచి డైరెక్టర్లు, అటువంటి మంచి కంపెనీలు దొరుకుతాయని ఆశ. మహేష్ బాబు గారికి అన్నగా సరిపోతారు ఏమన్నా చూడండి. మీ ఫాదర్ ఫ్యాన్ నేను. సూపర్ సార్. మహేష్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న విషయం ప్లీజ్. ఒక చెప్పింది చేస్తాను సినిమా. ఆ సినిమాకి నాకు మా ఫాదర్కి డిస్ట్రిబ్యూటర్కి చిన్న ప్రాబ్లం వచ్చి ఏమైందంటే, సినిమా పూర్తి అవ్వకుండా మేము సినిమా కొనము అనే పరిస్థితి ఏర్పడింది. ఓకే, సినిమా పూర్తి అవ్వాలంటే అందరు డబ్బింగ్ చెప్పారు, కృష్ణ గారు ఇంకా చెప్పలేదు. పద్ధతి ఏమిటంటే లాస్ట్ పేమెంట్ ఇచ్చేసి తర్వాత డబ్బింగ్కి పిలవడం అనేది పద్ధతి జనరల్గా. సో నాన్నగారు ఏమిటంటే, ఎలా పిలవడం బాగుండదేమో ఇటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఒక టగాబార్, ఎందుకంటే ఇంత పెట్టిన డబ్బు, ఫైనాన్షియల్ డబ్బు తిరిగి ఇవ్వాలి, ఏమిటి లేట్ అయిపోతుందని అడగడాలు. సో ఈ టైంలో ఆయన ఫీల్ అవుతుండగా కృష్ణ గారు ఫోన్ చేసి, నువ్వు రా మాట్లాడాలి అన్నాడు. వస్తే ఏంటి డబ్బింగ్ ఇంకా చేయలేదు ఏంటి? లేదు సార్ అందరు డబ్బింగ్ అయిపోయింది సార్. అందరు డబ్బింగ్ అయిపోయి మరి పిలవలేదంటే, కాదండి మీకు డబ్బింగ్ నేను అడిగానా, డబ్బింగ్ పెట్టుకొని వస్తాను నేను
అని ఇంటికి వచ్చి మా నాన్నగారు ఆల్మోస్ట్ కళ్ళనీళ్ళు పర్యంతం, ఇటువంటి మంచి మనుషులు కూడా ఉంటారా, ఆయనే చెప్పి ఆయనే డేట్ ఫిక్స్ చేసి ఆయనకు తెలిసిన డబ్బింగ్ థియేటర్ ఉంది, ఆ డబ్బింగ్ థియేటర్ ఫోన్ చేసి నేను వస్తున్నాను డబ్బింగ్కి, ఎల్లుండి రెడీ పెట్టండి అని తనే చెప్పి ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసేసి మా ఫాదర్ని పంపించారు. ఇంత మంచి మనుషులు ఉంటారా అని ఆల్మోస్ట్ కళ్ళు నీళ్ళు తిరిగితే, అంత కష్టాలు పడే ఒక సినిమా తీసిన ప్రొడ్యూసరు అంత హ్యాపీగా కళ్ళలో నీళ్ళు తెచ్చుకోవడం నేను ఫస్ట్ టైం చూశాను. అటువంటి ఆనంద బాష్పాలు ప్రతి ప్రొడ్యూసర్ కళ్ళలో చూడాలనేది నాకు చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి వచ్చిన ఒక కోరిక. సో కృష్ణ గారంటే నాకు అంతులేని అభిమానం, రెస్పెక్ట్, అంత పెద్ద ఫ్యాన్. ఆయనకి రెట్టింతల ఫ్యాన్ అయ్యాను ఓకే ఆ విషయం తర్వాత. సో ఆ తర్వాత మా ఫాదర్ తెలిసిన విషయం ఏంటంటే, ప్రొడ్యూసర్లు వెళ్ళి డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి మా కృష్ణ గారి దగ్గర కంప్లైంట్ చేశారంట. ఏమిటండి సురేష్, ఇట్లా గోపీనాథ్, మా ఫాదర్ పేరు గోపీనాథ్ మాకు సినిమా ఇవ్వడం లేదు, ఇట్లా వచ్చి కృష్ణ గారు డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి నేను సినిమా ఫినిష్ చేయలేను, అది ఇది అన్నారంట. ఏమిటి సార్ ఇది? అతను అంటే మా ఫాదర్కి కృష్ణ గారికి ఏదో ప్రాబ్లం పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తే, ఆయన డైరెక్ట్గా పిలిచి మొత్తం క్లారిఫై చేసి ఒక 2 నిమిషాల్లో మొత్తం సెటిల్ చేశారు. అంత ఉదాత్తమైన ఆయన మా ఫాదర్కి మాత్రమే కాదండి, నేను ప్రామిస్గా చెప్తున్నాను, చాలా మంది ప్రొడ్యూసర్లకు చేశాడు ఆయన. ఈజ్ సో గ్రేట్ అన్ ఇండివిజువల్ కృష్ణ గారు. ఆయన ఏ లోకంలో ఉన్నారు, మంచి లోకంలోనే ఉంటాడు ఆయన, మంచి పొజిషన్లోనే స్టార్ట్ అయి ఉంటాడు ఆయన టేక్ ఆఫ్ పాయింట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ విషయం అన్ అమేజింగ్ లైఫ్. అందువల్లే మహేష్ బాబు సినిమా చూస్తున్నప్పుడల్లా నా మనసులో ఇంటర్నల్గా దీవెనలు ఎప్పుడూ మహేష్కి ఉంటాయి. ఓకే, ఐ ఆల్వేస్ వాంట్ హిమ్ టు గివ్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్. ఎందుకంటే ఫాదర్ మీద ఉన్న ప్రేమ అలా తనలో కనిపిస్తారు మాకు. మహేష్ బాబు గారు పక్కన అవును, మీరు కూడా అయ్యో పెద్ద ఆయన ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. లవ్ యూ. I love you too. Thanks. All the best. Thank you so much.